అందరికీ స్వాగతం సుస్వాగతం. రైట్, ఈరోజు డైరెక్ట్గా ఎందుకు వచ్చానంటే, ఒక నెల వెనక నేను మా మేడములు గారు ముగ్గురు టీచర్లు కలిసి కూర్చొని ఒక వీడియో తయారు చేశాం. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడాం. ఆ రోజు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అని కాకుండా మా మీద నమ్మకంతో ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినారు అందరూ. దీంట్లో అవునంటారా కాదంటారా? ఫస్ట్ మీరు మాట్లాడాలి. అంతే కదా? వీడియో చూసి ఇకపోతే ఒక మాట ఏంటంటే చూసి వచ్చాం సార్ ఇక్కడికి. మేము బాగుంది సార్, మాకు సంతోషము. అయితే వీడియోలో ఒక రకంగా మాట్లాడుతూ ఇక్కడ వచ్చిన తర్వాత మీకేమైనా నెగిటివ్గా అంటే తప్పుగా ఏమన్నా అయిందా? అలాంటి ఏం లేదు సార్. అదే ఇలా మీరు ఎలా వీడియోలో చెప్పారో సేమ్ అలాగే సార్. టీచర్స్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. మనకి రాకపోయినా దాని వివరంగా ఏమేమి చేయాలి ఎలాగనేది మాకు గైడెన్స్ ఇస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఎన్నిసార్లు అడిగినా విసుకోకుండా చెప్తున్నారు. అది ఇకపోతే ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర 50 మెంబర్స్ స్టూడెంట్ వచ్చారమ్మా, 50 మంది. దీనికి ప్రోత్సహించిన మా టీచర్లకు ముందుగా వాళ్ళకి థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి లోపలికి వచ్చినందు మీ అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా మీకు కాదు, మిమ్మల్ని ఇక్కడికి రప్పించినటువంటి అంటే వచ్చేటట్టుగా సపోర్ట్ చేసినటువంటి మీ అత్తమామలు కావచ్చు, భర్త, ముఖ్యంగా చెప్పాలంటే మీ భర్త గారికి కావచ్చు. లేదు సార్ మా అత్తమామలు, మా భర్త, మా వెనుక మాట్లాడద్దమ్మా ప్లీజ్. ఎవరమ్మా? సో మీ కుటుంబ సభ్యులు అని చెప్పుకోవచ్చమ్మా. వాళ్ళకి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకంటే ఒక హస్బెండ్, నేను ఫస్ట్ మా మేడం వాళ్ళు మేము అందరం కలిసి వీడియో తయారు చేసినప్పుడు కొంచెం మేము భయపడ్డాం, అవుతుందా లేదా, ఏం జరుగుతుందో. యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ తీసేయాలి మేము. అలాంటిది మా టీచర్లు వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ధైర్యం చెప్పింది నాకు టీచర్లేనమ్మా. లేదు సార్ మనం ముందడుగు వేద్దాం అని. సో ఈరోజు ఆ వీడియో చూడంగానే ఒక స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కాల్ చేశాడు, మా అమ్మకి చదువు నేర్పించాలి సార్ మీరు అన్నారు. సంతోషం అండి, ఆహ్వానం అన్నాం. ఫస్ట్ స్టూడెంట్ కాల్ చేశారు. అలా ఒకరు ఇద్దరు పేర్లు చెప్పడం బాగుండదు, ఒక్కొక్కరుగా ఈరోజు స్పెషల్ ఏం సార్, ఈరోజే ఎందుకు మీరు మళ్ళీ అందరినీ కూర్చోబెట్టారంటే, ఇక్కడ 2 స్పెషాలిటీస్ అనుకోండి. ఈ రోజుతో 2 నెలలు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2 మంత్స్ అయ్యిందమ్మా. ఈ 2 నెలల్లో మరి మీరు ఎంతవరకు డెవలప్ అయ్యారో ఏం కథ అనేది తెలుసుకోవడానికిను, ఇంకోటి ఏంటంటే ఒక శుభవార్త ఏంటంటే ఈ రోజుతో 50 మంది 50 మెంబర్స్, తమాషలు కాదమ్మా, 50 మెంబర్స్ అంటే నన్ను నమ్మి 50 మంది ఈరోజు జాయిన్ అయ్యారమ్మా. వాళ్ళందరూ కూడా మరి ఎలా ఉన్నారు, ఊకనే ఏదో డబ్బులు తీసేసుకున్నాము, ఏదో క్లాసులు చెప్పేస్తున్నాము, పోతా ఉన్నాము అనేది కాకుండా ఈ 50 మందిలో ఏంటి వాళ్ళ యొక్క తేడాలు ఏంటి, వచ్చినప్పుడు ఎలా ఉన్నారు. మాకు తేడా అంటే అర్థం ఏంటంటే, వచ్చినప్పుడు చదువు విషయంలో ఎలా ఉన్నారు, ఈరోజు చదువు విషయంలో ఏ విధంగా మారుతున్నారు, ఎలా మారారు, లేదా ఏమన్నా తేడాలు ఉన్నాయా లేదా, అసలు వేస్టా, మా ఇన్స్టిట్యూట్ శుద్ధ వేస్టా, ఇవన్నీ కూడా స్టూడెంట్ల దగ్గరే మాట్లాడి తెలుసుకుంటే ఈ వీడియోలు చూసినటువంటి ఇంకొక నలుగురు ఎవరైనా ఎక్కడానికి బాగుంటుంది, ఇంకో నలుగురు నేర్చుకోవడానికి బాగుంటుంది, ఇంకో నలుగురు మా మీద హోప్ పెట్టుకొని నమ్మకంతో ఎక్కుతారు అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు వీడియోలు కానీ ఏముండవమ్మా, ఏం అవసరం కూడా లేదు. మీరు కూడా వీడియోలు ఆన్ చేసుకోవద్దండి. ఏదన్నా ఉంటే హృదయపూర్వకంగా మాట్లాడండి. మీ యొక్క మాటలు విని ఇంకొక నలుగురు అక్క చెల్లెళ్ళు బాగుపడతారు, వాళ్ళు వస్తారు మమ్మల్ని నమ్ముకొని. ఎందుకంటే బయట ఫ్రాడ్స్ జరుగుతున్నాయమ్మా. ఫ్రాడ్స్ అంటే ఏమి, మీకు 2000 ఇస్తే ఇట్లా చెప్తాము అట్లా చెప్తాము అని చెప్పేసి అసలు మాట్లాడుకోకుండా ఫోన్ కాల్స్ కట్ చేసి ఆన్లైన్ చీటింగ్స్ చాలా అయిపోయినాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ఎవరైనా మాట్లాడేటట్లుంటే, మా 50 మంది విద్యార్థులు ఇప్పుడు ప్రెసెంట్ కనిపిస్తున్నారు కదా, మీరందరూ కూడా దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడండి. మాకు మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మేము తీసుకుంటుండేది చిన్న అమౌంట్, ఇస్తుండేది బంగారపు విద్య. అంతకంటే నేను ఎక్కువ మాట్లాడను. సో ఒక్కొక్క స్టూడెంట్ ప్రేమతో ఒక్కొక్క మాట మాట్లాడినా చాలమ్మా.
పేరు గిరి చెప్పకండి సార్, నేను మాట్లాడతానండి అంతే. మీ వాయిస్ వస్తుంది, మీ వీడియోలు కానీ మీరు ఇది ఏమీ ఉండదమ్మా. మీరు పేర్లు చెప్పకండి, మా టీచర్ల పేర్లు కూడా చెప్పకండి. మనస్ఫూర్తిగా ఒక్కొక్కరు మాట్లాడండి, ఓకేనా? ఎస్ సార్ నేను మాట్లాడతాను. కొంచెం అందరూ మ్యూట్ పెట్టుకోవాలి ఇప్పుడు. అందరూ మ్యూట్ పెట్టుకోండి అమ్మా, వెనక చాలా సౌండ్ ఉంది, సౌండ్ ఉండేలా వద్దు. ఒక్కొక్కరిగా మాట్లాడండి అమ్మా, ఒక్కొక్కరికి అందరూ మ్యూట్ పెట్టుకోండి, ఒక్కొక్కరు మైక్ తెరిచి మాట్లాడండి అమ్మా. ఓకే నేను మాట్లాడచ్చా సార్? ఓకే, పేరు గిరి చెప్పాకక్క. రైట్ సార్, నాకు అసలుకి అక్షరాలు గుర్తుపడుతుండే, కానీ నాకు చదవడానికి రాయడానికి ఏమీ రాకపోతుండే. కానీ నేను ఇక్కడికి వచ్చాక నాకు రాయడానికి చదవడానికి ఇంగ్లీషు ఒత్తులు, తెలుగు ఒత్తులు కూడా రాకపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ ఒత్తులు, తెలుగు ఒత్తులు కూడా బాగా వచ్చినాయి. ప్లస్ నాకు చదవడం కూడా ఫ్లూయెంట్ కూడా వచ్చింది సార్. ఓకే, ఎన్ని రోజులు అయిందమ్మా ఎక్కి జాయిన్ అయ్యి? సార్ నాది 2 months కాలేదు, ఇంకా ఒక 10 days అయితే 2 months సార్. అయితే అది ఓకే. వచ్చేటప్పుడు మీరు ఏమనుకుని వచ్చారు, మీ పరిస్థితి ఏంటి నిజంగా చెప్పండి హృదయపూర్వకంగా. పరిస్థితి సార్, నేను నా అంతలు నేను చదవాలి, రాయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని అనుకున్నాను సార్. సరే, ఎంత చదువుకున్నారు మీరు అప్పట్లో? నేను తక్కువనే సార్. తక్కువ చదువుకున్నావు, ఓకే ఫైన్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేడం గారు మీకు ఎలా నేర్పించారు? మేడం చాలా బాగా నేర్పించింది. ఇంకోటి ఏంటంటే తను అడిగి మరీ డౌట్లు ఉంటే మరీ చెప్పండి అని మరీ అడిగి తను చెప్పమంటే చెప్తే కూడా చాలా బాగా చెప్తుంది, ఇంత విసుక్కోకుండా. సంతోషంగా ఉన్నారా మీరు? చాలా అసలుకి చెప్తున్నా కదా, అక్షరాలు గుర్తుపడుతుండే కానీ అది అక్షరాలు కలపడం రాకపోతుండే, ఒత్తులు చదవడం రాకపోతుంది. ఇప్పుడు ఒత్తులు చదవడానికి వస్తుంది, ఒత్తులు రాయడానికి కూడా మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేశాను కాబట్టి వస్తుంది. ఇంగ్లీష్ అసలు నాకు చిన్న అక్షరాలు చదవడానికి వస్తుండే, కానీ రాయడానికి అసలుకే రాకపోతుండే. అట్లాంటిది ఇప్పుడు నేను రాయగలుగుతా, పేర్లు కూడా రాయగలుగుతా సార్. ఓకే, ఇప్పుడు 2 నెలల్లో నీకు హ్యాపీ అయినావు అంతేనా? సూపర్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ఒక్క నిమిషము అందరు మాట్లాడకండి అమ్మా. ఓకే నాన్న, సో ఈ 2 నెలల్లో మీరైతే హ్యాపీగా ఉన్నారు. తర్వాత నాకు ఇంకో లాస్ట్ క్వశ్చన్, అందరికి అడిగే క్వశ్చన్ ఇదే. 1 సంవత్సరంలో నేను గెటన్ అయిపోతా, ఏదైనా పరీక్షలైనా రాసుకుంటానే ధైర్యం వచ్చిందా? వచ్చిందా? వచ్చింది. సంతోషం. అసలు నేను ఎంత చాలా బాధపడ్డా, నాకు ఇంకా రాదు లైఫ్ లో, నాకు చదువు రాదు అని అనుకున్నా, అసలుకి బాధపడ్డా. అలాంటిది నేను చదవగలుగుతున్నా. సో మీకు, నేను మీ చాలా కుటుంబ సభ్యులకు, మీ హస్బెండ్ గారికి, అత్త మామలు ఉంటే వాళ్ళకు అందరికి, హస్బెండ్ లేదు సార్, నేను అన్మ్యారీడ్. సారీ మా. ఓకే, అయితే మీ అమ్మ నాన్న ఉంటారు కదమ్మా వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు 4,000 రూపాయలు ఇచ్చారు నాన్న. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు 4,000 కాదు 40,000 ఇచ్చినా, 4 లక్షలు ఇచ్చినా కూడా వేస్ట్. అది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అంతే కదమ్మా? అంతే కదా, డబ్బు కాదు కదా. నాకు విద్య వచ్చింది, మేడం వల్ల వచ్చింది. మీకు ఎప్పటికీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఇంకొకరు మేడం సార్, నేను మాట్లాడచ్చు సార్. సార్ నేను మాట్లాడతాను సార్. పేర్లు చెప్పకండి అమ్మా దయచేసి చెప్తున్నా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న. సార్ ఇది నేను వచ్చి 1.5 month అవుతుంది సార్. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చాను. ఓకే, నాకు ఇంగ్లీష్ అంటే నేను చదువుకున్న తెలుగు మీడియమే సార్, ఇంగ్లీష్ ఎక్కడ నాకు టచ్ అవ్వలేదు. అవునమ్మా. కానీ ఇంగ్లీష్ ఇంతేనా అని అంత ఈజీగా చెప్తున్నారు మీరు. నిజం సార్, ఇంగ్లీష్ భయం పోయింది. ఆ వర్డ్స్ నేను చాలా బాగా స్పష్టంగా పలుకుతున్నాను. ఈ మన తెలుగు భాష లాగానే ఇంగ్లీష్ అనే అంత ఫీలింగ్ మనసులో, అంత చీప్ ఫీలింగ్ వచ్చేసింది నాకు. ధైర్యం అయితే వచ్చేసింది. కొంచెం వెనక సౌండ్స్ ఉన్నాయి చూడమ్మా, ఎవరో మ్యూట్ చేయండి. అందరూ మ్యూట్ చేయండి అమ్మా, అందరూ ఓపెన్ చేసినారు, మ్యూట్ చేయండి అమ్మా, అందరూ మ్యూట్ చేయండి అమ్మా ప్లీజ్. అందరు మ్యూట్ చేయండి, ఒక్కరు మాత్రం మాట్లాడండి. సార్ నేను చాలా హ్యాపీ సార్. ఉండమ్మా తల్లి, ఒక్క నిమిషం ఉండు. అందరూ మ్యూట్ పెట్టండి, ఫస్ట్ మ్యూట్ పెట్టండి అమ్మా అందరూ. మాట్లాడే ఆవిడ దగ్గర కొంచెం సౌండ్. అవునా, ఓకే అయితే ఒక్క నిమిషం. అది ఓకే, సౌండ్ చాలా ఉందమ్మా, అందుకే మ్యూట్ పెట్టా, నేనే పెట్టా. ఓకే, ఇంకొకరు ఎవరన్నా రండి అమ్మా, మాట్లాడండి. ఒకరే అందరు తీసుకోండి అమ్మా, అందరు టైం తీసుకోండి. అరే వద్దమ్మా అమ్మా, ఎక్కడో పెళ్లి ఉందమ్మా, పెళ్ళో ఏదో ఉంది, కొంచెం మ్యూట్ పెట్టేసేయండి. నేను మాట్లాడతాను సార్. మాట్లాడమ్మా.
సార్ నేను జాయిన్ అయ్యి 15 days అయింది సార్. నాకు 15 days. తెలుగు అంతే సార్, 15 days అయింది సార్. అవునమ్మా, నేను ఓకే. నాకు అంటే తెలుగు వచ్చు సార్, కానీ ఒత్తులు వచ్చేది కాదు. ఇంగ్లీష్ మాత్రం వచ్చేది, కానీ ఇక్కడ వచ్చాక నాకు చాలా కాన్ఫిడెంట్ పెరిగింది సార్. నేను 100% ఇంకా ఇవ్వగలను. ఇంకా తెలుగు అంటే చాలా భయం వేసేది, అసలు ఎలా చదవాలి ఏం చేయాలి అనేది. ఇక్కడ వచ్చాక 100% ఇంకా అనురాధ వద్దు, పేర్లు చెప్పకండి, ఎందుకంటే మా గౌరవం మా టీచర్ వద్దు. ఓకే మా టీచర్ పర్సనల్ కాల్ చేసినా కూడా ఎత్తి, ఎలా కాదమ్మా నువ్వు ఎలా చేయాలి అలా చేయాలి అని మా పర్సనల్ గా గైడెన్స్ ఇస్తున్నారు. వీడియోసే కాదు సార్, మీ పర్సన్ కాల్ చేసినా కూడా వ్యక్తి మాట్లాడి మాకు సపోర్ట్ చేసి మీరు ఇంకా ఏదైనా కట్టుకోవచ్చు చేయొచ్చు అని చాలా సపోర్ట్, ఇంకా ఫ్యామిలీ లాగా సార్, ఇంకా ఒక మమ్మీ లాగా. మా మమ్మీ నాకు ఎలా సపోర్ట్ ఇస్తున్నారో సేమ్ అలాగే ఫ్యామిలీ లాగా ఇస్తున్నారు. నిజం చెప్తున్నా సార్, నా టీచర్ నా మమ్మీయే సార్. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ ఎంత సపోర్ట్ ఇస్తున్నారో అలాగే సేమ్ టీచర్ కి ఎప్పుడు కాల్ చేసినా కూడా నువ్వు ఎందుకమ్మా భయపడకు, నువ్వు చదువుతావు అని చెప్పి నాకు చాలా హోప్స్ ఇచ్చిన నా టీచర్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మీ తరఫున నా నమస్కారాలు, నా వందనాలు అన్ని. మ్యూట్ పెట్టండి, ఒక్కరు చెప్తున్నాను సార్, మీరు చేస్తున్న ఒక మంచి పని సార్. చెప్తున్నాను సార్, ఇది మీరు ఇచ్చిన నాకు చెప్పదు కాదు, నాకు చెప్పదు. ఉండండి. ఇప్పుడు సినిమాలు చూస్తాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సినిమాలు చూస్తాం, భారతీయుడు లంచం తీసుకోవద్దు అట్లా, సినిమాకు నేను పోయి ఇచ్చా 300 పెట్టి. నాకు అది కాదు. నిజమైన ఆడవాళ్ళు మీరు చెప్పండి జనాలకు, అక్క చెల్లెళ్ళకి అందరికి చెప్పండి, నాకు చెప్పకు. అక్క చెల్లెళ్ళకి చెప్పండి, అమ్మ రండి నేర్చుకోండి. ఈ సంస్థ మీరు ఈ సంస్థ పెట్టారు కదా సార్, మీరు పెట్టిన వల్లే కదా సార్ మీ అందరం వచ్చాం. అది సంస్థే లేదు, నేను మధ్యరికం అంతే, నేను మధ్యరికం మీ అందరినీ కలుపుతున్నా అంతే. రైట్. మీరు పెట్టిన వీడియోస్ కి మీరు ఎలాగా మాకు ఏం టైంలో కాల్ చేసి సార్ ఎలాగంటే అమ్మాయిలాగా ఒక పర్సనల్ ఒక ఫాదర్ లాగా మీరు మాకు కేర్ తీసుకుని చెప్తున్నాను సార్. నేను నిజం చెప్తున్నాను సార్, మీరు ఒక ఫాదర్ లా కేర్ తీసుకున్నారు. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ మాకు మదర్స్ లా కేర్ తీసుకున్నారు సార్. ఎంతకంటే ఒక ఫ్యామిలీ కంటే ఇలా ఒక అమ్మని ఒక నాన్న గురించి ఎంత వివరంగా చెప్తామో అంత గౌరవం, అంత ప్రేమ, అంత కేర్ చూస్తున్నారు సార్. మీరు చదువులేని పిల్లల్ని ఒక ఏం చెప్తారు కేర్ తీసుకుని చూస్తున్నారు సార్. ఇక్కడ జాయిన్ అవుతే వాళ్ళ జీవితాలు చాలా బాగుపడతాయి సార్. ఎందుకంటే నేనేం చెప్పలేను సార్. సంతోషం అమ్మా, సంతోషం. మీకు మీ కుటుంబ సభ్యులకి సంతోషం అమ్మా. రైట్, ధన్యవాదాలు. రైట్, ఇంకొకరు నాన్న. నేను మాట్లాడతాను సార్. మాట్లాడాను సార్. అసలు అంటే ఇది చెప్పొచ్చు చెప్పకూడదు తెలియదు కానీ సార్, చెప్పండి. వేరేది ఎట్లా స్పోకెన్ ఇంగ్లీష్ నా లైఫ్ లో అంత హ్యాపీగా ఉంటదండి. నాకు ఒక్కటే లోటు, నా లైఫ్ లో నేను అసలు ఇంగ్లీష్ రాదు నాకు. నేను దాంతో ఇలాగ బాధపడాలని ఒక్కటే బాధ. అలా ఎన్ని వీడియోస్ ఎన్ని చూసాను నేను. అసలు లాస్ట్ కి ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ అని తెలిసి దానికి అమౌంట్ కూడా పే చేశాను నేను. కానీ వాళ్ళు ముందు చెప్పింది వేరు, తర్వాత చెప్పేది వేరు. నా ప్రాబ్లం కూడా వాళ్ళకి చెప్పాను నేను అర్థమయ్యేలాగా. కానీ ముందు వాళ్ళు అలాగే చెప్పారు, ఓకే అన్నారు, తర్వాత వేరే విధంగా ఉంది. సరే డబ్బులు పోయినాయి అని బాధపడుతుంటే ఆ టైంలో మీ వీడియో కనిపించింది నాకు. అసలు ఇంగ్లీష్ లో రాయటం కూడా రాదు. అలాంటిది మీరు తెలుగు పదాలు చెప్తుంటే దాని ద్వారా రాయటం. నేను ఈ రోజు క్లాస్ లో జాయిన్ అయ్యి కరెక్ట్ గా 1 week అవుతుంది. నేను 1 week ఒక వారమే. ఓకే, అయినా ప్రేమతో మాట్లాడుతున్నారు, సంతోషం తల్లి. 1 week లోనే నేను అంటే జాయిన్ అవ్వకముందే వీడియోస్ చూసి నేర్చుకున్నా చాలా వరకు. నాకు అప్పుడే నమ్మకం వచ్చింది. నేను జాయిన్ అవ్వకముందే ఎంత నేర్చుకున్నానంటే జాయిన్ అయితే ఇంకా అసలు నాకు తిరుగు ఉండదేమో అనే నమ్మకంతో వచ్చాను నేను. అంతేలేమా. ఓకే, నీ నమ్మకం అయితే ఒమ్ముగాలే, నీ నమ్మకం అయితే ఒమ్ముగాలే. ఈ రోజు ఒక మాట చెప్పాలంటే నాకు తెలుగు రాయటం కన్నా ఇంగ్లీష్ రాయటం చాలా ఈజీ ఉంది. ఇంగ్లీష్ ఈజీ. వెరీ గుడ్, సూపర్. చాలా ఈజీ ఉంది. అసలు నా లైఫ్ లో నేను నెరవేర్చుకోలేని కోరిక ఏదైనా ఉందంటే అది ఇంగ్లీష్ ఒకటే. ఈ రోజు నాకు అది అసలు నా దృష్టిలో మీరు దేవుడు అని చెప్పాలి. ఎన్ని వీడియోస్ అంటే సార్ నేను అసలు యూట్యూబ్ లో నేను అసలు ప్రతి ఒక్క వీడియో చూస్తాను. ఎన్ని బుక్స్ తెప్పించుకున్నాను. కానీ గురువు లేని చదువు రాదేమో సార్. నాకు గురువు ఉండాలి మా. నేను కూడా ప్రారంభంలో నేను ఒకటే మాట అంటానమ్మా, గురువు లేని విద్య గుడ్డి విద్య అమ్మా. గురువు అదే సార్, నేను బుక్స్ తెప్పించుకున్నా కానీ ఎలా చదవాలి ఏంటి అసలు దాని ప్రాసెస్ ఏంటో నాకు అర్థం కాదు కదా. ఇప్పుడు ఒత్తులు వచ్చిన దగ్గర చెప్తున్నారు నాకు. ఒత్తు వచ్చినప్పుడు ఆ లెటర్ అదే ఆ ఒత్తు ఎక్కడ పెట్టాలనేది ఇంగ్లీష్ లో, ఎలా రాయాలి, సున్నా వచ్చినప్పుడు ఎలా రాయాలి, అసలు ఎంత ఈ రోజు నేను మా అమ్మాయిలతో గాని మా ఫ్రెండ్స్ తో గాని నేను చాటింగ్ చేయగలుగుతున్నాను. గర్వంగా చెప్తున్నానండి నేను మాత్రం మాట, చాలా చాలా గర్వంగా చెప్తున్నాను.
ఒకప్పుడు నాకు చాటింగ్ చేయాలంటే భయం, అసలు ఏం పెడతానో ఏం కూడా తెలియదు, నాకు ఏం పెట్టాలని కూడా. ఈ రోజు నేను ఎవరితో ఫోన్ మాట్లాడతలేదండి, చాటింగ్ చేస్తున్నాను ఎక్కువ. వెరీ గుడ్, సూపర్ అమ్మా, సూపర్. నాకు అదే అనిపిస్తుంది, ఈ 10 days లోనే నాలో ఇంత మార్పు వచ్చిందంటే 1 year లో ఇంకెంత 1 year లో మీరు పరీక్షలు కట్టుకొని ఏదో ఒక రూపకంగా లాస్ట్ కు టీచర్లన్నా అవ్వండి, పరీక్షలు కట్టుకొని దాని రూపకంగా ఏదన్నా ఒక బిజినెస్ చేసుకోండి. చదువు ఉంటే చూడమ్మా సర్వరోగ నివారిణి, గుర్తుపెట్టుకోండి అమ్మా, సర్వరోగ నివారిణి. చదువు ఉండాలి నాన్న, చదువు అసలు చదువుకున్నవాడు అంత అదృష్టవంతుడు ఇంకొకటి ఉండడు నన్ను అడిగితే మాత్రం. చదువు ఉండాలమ్మా, చదువు ఉండాలి దేనికని. నిజం చెప్తున్నా సార్, నా దృష్టిలో అయితే మాత్రం మీరు దేవుడితో సమానం. సంతోషం అక్క. రైట్, నెక్స్ట్ ఇంకొకరు మాట్లాడదా సార్? మాట్లాడండి సార్. నేనైతే 0 సార్, అసలు ఏం రాదు నాకు. రమణమ్మ, ఓకే, సారీ, ఓకే, ఏం రాదు సార్ అసలు నాకు. ఓకే. కానీ ఇక్కడ మీది తెలుసుకొని నేను జాయిన్ అయినాక నేను 1 సంవత్సరం అయింది సార్. కానీ నాకు ప్రతి ఒక్కటి వచ్చేసింది సార్. ఇప్పుడు వచ్చింది, నేను ఇంగ్లీష్ లో కూడా పోయినా సార్ ఇప్పుడు. అవునా, ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా మారారు అనేది చెప్పండి, చాలా నీట్ గా చెప్పండి. చాలా బెటర్ సార్, చాలా బెటర్. అసలు మాకు ఏమి రాని వాళ్ళం ఈ రోజు పేపర్ చదవగలుగుతున్నాము, ఇంగ్లీష్ పేపర్ లో కూడా కొంచెం చదవగలుగుతున్నాం అంటే ఎంతో గ్రేట్ సార్. మీరు పెట్టబట్టే కదా సార్ మేము ఇంత ఆలోచన మాకు బాగుంది. సంతోషం అమ్మా, సంతోషం. ఆ మాట చాలా పెద్దదమ్మా. నేను ఇప్పుడు యాడ్స్ లో మేము ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివేంత వరకు నేర్పిస్తాం. అది చెప్పడం అనేది చూడమ్మా, మేము చెప్తే ఏమైతుంది, ఏదో మా ఇన్స్టిట్యూట్ ని డెవలప్ చేసుకోవాలని ఏదో చెప్పుకున్నట్టు ఉంటదమ్మా. మీరు చెప్తేనే అది మేము చూసినాం సార్. మేము వాళ్ళ కానించి వచ్చేసినాం సార్. ఇప్పుడు వాళ్ళ కానించి వచ్చినాం కాబట్టి మాకెంతో ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది సార్. ఒక యాడికైనా పోవాలని ఒక ధైర్యం వచ్చేసింది. చదువుతున్నాననే కెపాసిటీ నాకు ఉంది కాబట్టి. అదే ఇంత ముందుకు పోయింటే ఏం అనిపించదు, ఏం రాదు కదా అని ఒక ఫీలింగ్ తో బయటకు వెళ్ళే వాళ్ళం. ఈ రోజు ఇప్పుడు సంవత్సరం నుంచి బయటకు వెళ్తున్నానంటే నాకు ఒక ధైర్యం. ఆ ధైర్యం మీరు ఇచ్చినారు సార్. మేడం వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇట్లా ఉండాలని భలే కేర్ తీసుకుంటున్నారు సార్. బయట ఉన్న ఆడోళ్ళకి ఇది నీలాంటి ఇంకా అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, నీ బిడ్డలు ఉండొచ్చు అమ్మా బయట, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళందరూ రావాలి, వాళ్ళందరూ నేర్చుకోవాలి, అందరూ బాగుపడాలి. ఎంతో ఉపయోగం సార్ ఇది. అంతే అంతే. ఎవరైనా చదువు రావట్లేదు అనే దానికంటే వచ్చి మనం చూద్దాము, జాయిన్ అయ్యి నేర్చుకుందామని ఇంట్రెస్ట్ పెట్టాలి సార్. ఈడియల్ చూసి అంతే అంతే. చాలా గ్రేట్ సార్. అయితే మేము 1 సంవత్సరంలోనే ఇన్ని తెలుసుకున్నామంటే ఇంకా ముందు ఉంటే ఎట్లా అని అంత బాగా చెప్పగలుగుతున్నారు సార్. ప్రతి ఒక్క అమ్మ ఒకటి నేను అడుగుతున్నా, డబ్బుతో పోల్చుకోవచ్చా? మీరు చదువుకున్న చదువుని డబ్బుతో పోల్చుకోవచ్చా? మేము పెట్టిన ఫీజులు కానీ ఇచ్చినా సరే సార్, ఇదనేది మనకి సొంతం. ఒకరిస్తే తీసుకునేదంటే మనకి ఎంత ఇది సారోలు తప్ప ఏం లే చెప్పగలిగి ఉండేది. ఎంత సొమ్ము ఇచ్చినా గానీ అది రుణం తీర్చుకోలేనిది అన్నమాట. ఇప్పుడు మేము చదువు అనేది అది మా స్వాధీర్థం అన్నమాట. సంపాదన అంటే ఇచ్చుకోవచ్చు. దీన్ని అయితే ఏమి ఎవరికి ఇచ్చుకునేకంటూ ఉండదు సార్. అంతేమ్మా, అంతే. అదొక్కటే నేను చెప్పగలుగుతాను. హ్యాపీగా ఉన్నారు, సంతోషం, అంతకంటే ఇంకేం లేదు. ఎంత ధైర్యం అంటే నాకు బయటకు పోతే నేను ఒక చదువుకుంటున్నా కదా, నాకు ఒక ధైర్యం, వాళ్ళందరికంటే మేమేం తక్కువ అనే ఫీలింగ్ బాగా వస్తుంది సార్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత. అంతేనమ్మా. ఇంకా ఇంకొకరు ఎవరన్నా? గుడ్ మార్నింగ్ సార్, నేను నాగమ్మ సార్. నాగమ్మ రామా, దా చెప్పు ఏంటి? జాబ్ అయితే చేస్తున్నా కానీ నాకు అసలు వాళ్ళు కూడా తెలియదు సార్. మీకు యాప్ లో జాయిన్ అయ్యేటప్పుడు. అవును, ఓకే. ఈ రోజు వర్క్ నేను సొంతంగా రాసుకోగలుగుతున్నా. చెక్కులు కాడించి అన్ని వర్క్ నేనే రాసుకోగలుగుతున్నా. చెక్కుల దగ్గర వరకు నువ్వే రాస్తున్నావు? ఓకే, నేనే రాస్తున్నా సార్. చాలా చాలా హ్యాపీ సార్ నేనైతే. నాకు బాగా గుర్తుకుంది నాగమ్మ గారు, మీరు వచ్చినప్పుడు సెల్ ఫోన్ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలో తెలీదు. మీ బదులు వాళ్ళు ఏమవుతారు, రమణమ్మ ఏమైతుందో నాకు తెలియదు. పాపం ఆమె సపోర్ట్ చేసింది చాలా మిమ్మల్ని. నిజమేనా? కరెక్టే కదా? సో ఆమె ఎంతో మీ ఫీజు కట్టడం గానీ అన్ని ఆమె చూసుకునేది. ఈ రోజు మీరు ఈ మటుకు మాట్లాడుతున్నారు. మీరు అనే మాట చెక్కు అనే మాట మాట్లాడిన చూడు ఇంకా గ్రేట్ అది. రాసుకోగలుగుతున్నారు. వర్క్ గానీ ఏదైనా బ్యాంక్ పోతే వచ్చి రాయాలంటే నా వల్ల ఏది కాదు. పక్క వాళ్ళని చూసి బతిమలాడుకుంటూ
అనుకునేదాన్ని, మీరు రాసి పెట్టండి అని. అసలు కొంచెం ఈ రోజు ఇట్లాంటిది నేనే మీరు రాసుకుంటున్నా వెరీ సార్. గుడ్, సూపర్ అమ్మా, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ అమ్మా. ఏది కూడా ఎవరిని అడగకుండా నేనే సొంతంగా రాసుకునే అంత శక్తి మీరు ఇచ్చారు సార్. అంతే అంతేమ్మా, ఎన్ని లక్షలు ఇచ్చినా ఈ శక్తి కొనలేము సార్. చదువు అనేది మూడో నేత్రం కదా, అలాంటి నేత్రాన్ని తెరిపారు సార్. మీకు ఎన్నో కృతజ్ఞతలు సార్. పెద్ద మాట మాట్లాడేస్తామమ్మా. నాగమ్మా సంతోషం తల్లి మేమ్మ. రైట్, ఓకే, నెక్స్ట్ జీవితంలో మర్చిపోలేను. ఇంకొకరు ఎవరన్నా అమ్మా తల్లి సుధా సారీ, రైట్, కమా చెప్పమ్మా. సార్ మీరు ఏదేమనుకున్నా సరే సార్, మీ ఎంకరేజ్మెంట్ కి, మీ చదువుకి మా జోహార్లు సార్. ఇంకా అంతకుమించి మేము వర్డ్స్ వాడలేము సార్. థ్యాంక్ యూ అమ్మా, దీన్ని ఎలా మీరు అర్థం చేసుకున్నా ఓకే సార్. అంటే ఏంటంటే ఆడల్లో ఆత్మగౌరవం పెంచడానికైనా, నలుగురిలోకి వెళ్ళటానికైనా, అన్నిటికీ ఇది డబ్బులతో పాటు డబ్బు ఎంత అవసరమో చదువు కూడా అంతే అవసరం సార్. అంతే అవసరం అమ్మా, కరెక్టే. మనిషికి రెండు కళ్ళు లాంటివి సార్. ఇంకా అంతకు మించి నేను చెప్పలేను మీ గురించి. అదే మా కళ్ళు మాకు ప్రసాదించినందుకు చాలా సంతోషం. సంతోషం అమ్మా. రైట్, చాలా మంచి మాట అమ్మా అది. సో మాట్లాడమ్మా, మాట్లాడతల్లి. నాకు కూడా అసలు ఏమి రాకపోయాను సార్. నేను కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలతో చేయడం చేస్తున్నా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఎన్నాళ్ళయింది మా, ఎన్నాళ్ళయింది వచ్చే, ఎన్నాళ్ళయింది? జూన్ 10వ తారీఖు జాయిన్ అయ్యాను సార్ నేను. అంటే జూన్ అంటే ఒక నెల అంతే, ఇంకా ఓకేనా? నెల అయింది. కొంచెం పర్వాలేదు. ఇప్పుడు గుణింతాలు అవి అన్ని గుర్తుపట్టగలుగుతున్నాను. అదే ఫస్ట్ లో ఎలా ఉంటివి? ఫస్ట్ లో ఎలా ఉన్నావు? రాలేదు సార్, నాకు ఏం తెలీదా? రాలేదు ఇప్పటి వరకు. పర్వాలేదు, ధైర్యం వచ్చిందా? వచ్చింది సార్. మీరు పెట్టిన ఈడెస్ కూడా నేను నైట్ టైం లో డ్యూటీలో కూడా వింటూ ఉంటాను. వినాలి, అవును. చాలా వస్తుందంటే నమ్మకం మాత్రం నాకు ఉంది. ఏదైనా మనం అనుకుంటే సాధించాలని ఒక పట్టుదల ఉంది. అంతే కదమ్మా, కావాల్సింది అదే కదా నాన్న. బిజినెస్ చేసుకోవచ్చు, చదువు నేర్చుకుంటే చూడమ్మా, ఏ ఊరికి లేదమ్మా, మన పిల్లలకి లాస్ట్ కి వాళ్ళని ట్యూషన్ పంపించకుండా మనమే ట్యూషన్ చెప్పుకోవచ్చమ్మా. అంత వరకు మనకి హెల్ప్ అవుతుందమ్మా, చాలా హెల్ప్ అవుతుంది. అవును సార్, పక్కన రాని వాళ్ళకి కూడా నేను చెప్తాను ఇలా అదే అంతే మనము మన పిల్లలకి చాలా మంచిగా చక్కగా మనకు ఏ అక్షరం రాకపోయినా వస్తాయి, మీరు కూడా జాయిన్ అవ్వండి అనేసి చెప్తున్నా సార్ వాళ్ళకి కూడా. పెద్ద మాట. ఆరాధన మేడం గారికి, మీకు అందరికి గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ఓకే, రైట్. ఇంకొకరు ఎవరన్నా చెప్పండమ్మా. ఇంకా ఏం లేదమ్మా, ఇక్కడేమో సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది కాదమ్మా. అందరు ఆడవాళ్ళు, మా అమ్మలు, మా అక్కలు, మీరు మా వదినలు, అమ్మా అందరు చదువుకోవాలి, చదువుకి ఎంకరేజ్ చేయండి అంతే. అడిగితే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం మీకు లేదండి. అంటే దిగితే లోతు, తింటే రుచి అన్నట్టుగా అది అనుభవించే వాళ్ళకి తప్ప అందరికి అర్థం కాదండి. దాని గురించి ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే అంత అవసరం మీకు లేదని ఆడాళ్ళు ఇంతమంది చెప్తూ ఉండగా మీరు ఆ ముక్క అనడానికి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఇంకొకరు ఎవరన్నా? సార్ నేను మాట్లాడుతా సార్. నేను వచ్చి మే 28 తారీఖు వచ్చిన సార్. మే 28 వచ్చి నా వయసు 60 సంవత్సరాలు సార్. 60 పెద్దమ్మ, మా అమ్మ. మా కోడళ్ళు, మా ఇంట్లో మా పిల్లలు అందరు చదువుకో అని చెప్పినందుకు, నేను మా ఇంట్లో అందరు చదువుకున్న ఫ్యామిలీ సార్. అయినా నాకేమి రాదు. మీ దగ్గరకు వచ్చినాక ఇప్పుడు వచ్చిన ఎలా రావుతుంది సరే, తెలుగు ఇంగ్లీష్ పదాలన్నీ తెలుగులో రాయగలుగుతున్నా, తెలుగులో ఇంగ్లీష్ లో రాయగలుగుతున్నా. చాలా బాగుంది సార్ నా జీవితము. చదువుకోవాలని చాలా సంతోషంగా ఇచ్చినా ఇంత సంతోషం రాదు సార్ నాకు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో మగ్గుతున్నటువంటి ఆడవాళ్ళు అని చెప్తాను, తప్పుగా భావించొద్దు. ఇప్పుడు 4 గోడల మధ్య అదే వంట, అదే పిల్లలు, అదే భర్త, అదే ఫ్యామిలీ, ఇలా ఉన్నటువంటి మైండ్ సెట్ ఈ రోజు మాకు కొంచెం ఈ క్లాసులు పెట్టుకోవడం వల్ల, చదువు అనేటువంటి ఒక వేలో వెళ్తూ ఇంట్లో మాకు రిలాక్స్డ్ గా ఉంది సార్, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనే వాళ్ళు ఉన్నారా? చాలా అందరు ఇంట్లో అందరు సంతోషం. మీది చూసిన ఇంట్లో నేను చదువుతుంటే రాస్తుంటే మా పిల్లలు అందరూ సంతోషపడుతున్నారు సార్. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము. డబ్బులు పెట్టినా, 1 కోటి రూపాయలు పెట్టినా ఇది నా చేతికి ఇచ్చినా కూడా అంత సంతోషం ఉండదు. చదువుతున్నాడు ఇప్పుడు అంత సంతోషం సార్ నాకు. థ్యాంక్ యూ అమ్మా. చిన్నప్పుడు పెళ్లిళ్ళు చేసి పంపించేసింటారు, చదువు అయిపోయా, కట్ ఆఫ్ 5, 10. సో అలాగా బ్రేక్ అయినటువంటి ఆ జీవితం ఏదైతే కొలాప్స్ అయినారో, ఏదైతే పోయిందో, అది మళ్ళీ మా ఇన్స్టిట్యూట్ లో మళ్ళీ చూడాలి మీరందరూ. వెరీ గుడ్, సూపర్. ఇంకా ఎవరైనా మాట్లాడే అక్క చెల్లెండ్లు? మాట్లాడుతున్నా సార్. చదువుకుంటే అమ్మా,
చెప్పండి అమ్మా. మా మమ్మీకి చదువు చెప్పాలన్న అమ్మాయి నేనే సార్. మా అర్థం బాబాయ్ కాలే. ఫోన్ చేసి మా మమ్మీకి చదువు చెప్పాలని ఫోన్ చేసి అన్నారు కదా సార్ వెళ్ళాక. అవునవును. ఓకే. నేనే సార్. ఓకే ఓకే. తీరలేని బాధ ఈ రకంగా మీరు సార్. చాలా అది ఎవరైనా దొరకపోతారా అని ఎన్ని రోజులు వెయిట్ చేసిన సార్ ఇప్పుడు నేనైతే. దొరికింది అవకాశం ఇంకా. మీరు ఇచ్చింది సార్ అంతే అవకాశం. అంతే అంతేనా? అంతే ఏ అంతే. ఓకే. రకంగా చెప్పాలో తెలియదు సార్ అంతే మీకైతే. అంతే. ఓకే. ఎన్ని రోజులైంది మా జాయిన్ అయ్యి? నేను 1 year అయింది సార్. అవునా? ఏమన్నా నేర్చుకుంటున్నారా? ఎట్లా వచ్చిందా ఇప్పుడు? నేర్చుకుంటున్నా సార్. ఇంగ్లీష్ లో జాయిన్ అయిన కోర్సు. ఓకే ఓకే ఓకే. డెవలప్ అయిందారా? అయింది సార్. వెరీ గుడ్. సూపర్ అమ్మా. వెరీ గుడ్. చాలా ఈ రకంగా టీచర్స్ కు మీకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే అమ్మా. వెరీ గుడ్ మా. ఓకే. చెప్పాలా అర్థం కాదు, కాకపోతే ఇట్లా చెప్తున్నా. అంతేలేమ్మా. 4 మాటలు మాట్లాడగలుగుతున్నావు చాలా, అంతే అనుకో. ఓకేనా? ఏమి రాని దాన్ని అనుకుంటున్నావు కదా, ఇప్పుడు ఏం అట్లా అనుకోవద్దు. మేము ఇంకా నేర్పించి పంపిస్తాం మొత్తం బయటికి. ఓకేనా? రైట్ అమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? లేదు సార్ అయిపోయినారా అంటారమ్మా? లేదు సార్ చెప్పండి అమ్మా. మేడం మాట్లాడండి మేడం. అమ్మ 1 by 1 మాట్లాడండి అమ్మా. కొంచెం అలా ఒకేసారి మాట్లాడితే సార్ కి కాస్త ఇబ్బంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా. సార్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి సార్ మనం. మన క్లాసెస్ లో చాలా మందికి కూడా నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను సార్. ఎవరైనా మంచిగా చదువుకోగలిగిన వాళ్ళు అమ్మ ఓపెన్ 10th రాయటానికి ప్రయత్నించండి అని నేను లిస్టులు కూడా పెట్టానమ్మా. మీ దగ్గరలో ఉన్న స్కూల్స్ కి ప్రయత్నించండి అమ్మా. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకవేళ ఇప్పుడు ఫ్రెష్ గా వాళ్ళు నేర్చుకునే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కైనా మనం సాధిస్తాం. ఓకేనా? లేదమ్మా, అవుతారమ్మా పక్కా. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పేరు చెప్పకూడదు కానీ ఇప్పుడు చెప్పే తీరాలి. గంగా భవాని అని మీలకు వచ్చిన ఒక నా చెల్లెలు, ఆమె 7th చదివింది, మగ్గిపోయింది. హస్బెండ్ సపోర్ట్ లేదు, హస్బెండ్ డైవర్స్డ్. డైరెక్ట్ చెప్తున్నా, తప్పేం లేదు. ఆమె చూసి కాల్ చేసినా కూడా నేను ఒప్పుకుంటా, ఆమె ఒప్పుకుంటది. చెప్పండి సార్ అంటది. ఎందుకంటే ఆమె ఈ రోజు నర్సింగ్ జాబ్ కొట్టేసిందమ్మా. సంతోషం సార్. సంతోషం కాదమ్మా. ఆమె ఇంకా వద్దు, మీరు ఇప్పుడు చెప్తున్నారు. ఆమె ఫోన్ లో చెప్తుంటే నాకు కంటో నీళ్ళు వస్తాయమ్మా. ఆమె అంత ఆనందంతో చెప్పిందమ్మా. ఆమె ఇప్పుడు మీ దగ్గర లేదు, షీఈస్ డూయింగ్ వర్క్. అంటే ఇలా ఈ పరిస్థితిలో ఉండి కూడా ఆవిడ పాపం అంత ఇదిగా పైకి వచ్చిందంటే మా టీచర్లు వాళ్ళకి అంత సపోర్ట్ చేసినారమ్మా. ఆమె ఈ రోజు ఉద్యోగం కొట్టిన తర్వాత ఫస్ట్ కాల్ చేసి రాము గారా నింది, ఇంకా అంతే, పెద్ద మాట లేదు. ఇంకా అది వందనాతీతం సార్. 7th చదివి ఆమె చూడండి అంచనలుగా ఎదిగి నర్సు జాబ్ కొట్టేసిందమ్మా, పక్కకు పెట్టేసింది. ఇక అంతే. అట్లా చదువులో ఉన్నంత బాధ్యత వస్తుంది. కానీ మాకు టీచర్లు బాగా మంచివారు సార్. మెయిన్ వాళ్ళు ఉన్నారనే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. వాళ్ళు ఉన్నారనే నా ముందడుగు స్టార్ట్ అయిందమ్మా. అంటే అమ్మని అనలేం కానండి, ఆవిడ్ని అమ్మమ్మ అనొచ్చండి. అలాంటి వాళ్ళు ఏంటంటే మన తప్పులు వెనక పెట్టుకునే వాళ్ళు. అమ్మ ఒకసారి కాదు ఒకసారి అయినా కోపడతారు, కానీ ఈవిడికి ఆ ఛాన్స్ ఇవ్వరు. ఓకే. అమ్మ ప్రేమ కన్నా అమ్మమ్మ ప్రేమ ఎక్కువ ఉంటదమ్మా. మంచిగా పోల్చినావు నువ్వు. ఆరాధన నిన్ను అమ్మమ్మతో పోల్చేసిన చూడమ్మా. మరి అంటే సార్ ఆ పెద్ద పదవి పెద్ద మాటమ్మా, చెప్పేది లేదు ఇంకా, పెద్ద మాట అది. ఓకే. మళ్ళీ ఆవిడ అంటే మా ఏజ్ వాళ్ళే అండి ఆవిడ. కానీ ఏంటంటే ఆవిడ ఆ మనస్తత్వానికి మనం హెడ్సప్ చెప్పాలి సార్, అంతకు మించి ఏం లేదు సార్. అంతేనన్నా, అంతే తప్పగానండి వయసుతో కాదు సార్. వయసు కాదమ్మా, వయసు ప్రేమగా తీసుకుంటున్నాం మేము. మీరు అమ్మమ్మ అనే వర్డ్ ని కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నాం. అంతే అమ్మా, అంతే. నన్ను ఎందుకు ఇట్లా అన్నారు అనట్లే, వాళ్ళు అన్నారు కూడా. మనస్తత్వంలో మాత్రం మా అమ్మమ్మ గారు లెక్కే సార్. ఓకే, ఫైన్, వెరీ గుడ్. ఇంకెవరన్నా మాట్లాడేటట్లుంటే మాట్లాడండి. అమ్మ మాట్లాడండి. మనకి ఇక్కడ సార్ ఒక అవకాశాన్ని కలిగించారు మన అభిప్రాయాలు చెప్పుకోవడానికి. మాట్లాడండి, ప్రయత్నించండి అమ్మా. గుడ్ మార్నింగ్. ఒక్కొక్కరు రండి. ఉండండి. ఉమ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. మాట్లాడటం కూడా రాదండి. చెప్పండి మేడం, చెప్పండి. మనస్ఫూర్తిగా ఒక మాట. ఇట్స్ సో గుడ్ అంతే. పెద్ద మాట. ఇట్స్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఉమ్మ గారు చూడండి అమ్మా,
పెద్దావిడ, మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు అంతా, మా కుమ్మ గారు. సో ఆమె ఇట్స్ సో గుడ్ అని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చేసింది. మరి థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ లో కూడా అంతే ఉంటారు సార్. చాలా సైలెంట్, చాలా సైలెంట్, డీసెంట్ రెస్పెక్టబుల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మగారు. సార్ నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఉమ్మగారి నోట్లో నుంచి కాంప్లిమెంట్ అంటే ఒక టీచర్ కి అంతకంటే ఇంకేం కావాలమ్మా, అంతకంటే ఇంకేం కావాలమ్మా? ఎంత ఇస్తారు ఏమొస్తుంది చెప్పండి, అంతకంటే. ఓకే రైట్. ఇంకా నాన్న వేరే వాళ్ళు ఒకరే లీవ్ అవ్వండి అమ్మా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. రైట్. చెప్పమ్మా. సార్ నాకు జాయిన్ అయినప్పుడు ఏమీ రావు సార్, అరవై రావు. ఓకే. అక్కడ అరవై రావు, కానీ మా చెల్లి మా తమ్ముడిని చిన్నప్పుడు ఎత్తుకుంటా నాకు ఇంకా చదువు అంటూ లేదు సార్. అవును. ఓకే. కానీ ఇక్కడికి వచ్చినాక నేను మెయిన్ 29 వచ్చా సార్. ఓకే, ఒక నెల గ్యాప్ అంతే, నెలన్నర. అవునులేండి. నేను ఇంగ్లీషు తెలుగు మాత్రం చాలా బాగా రాస్తున్నా సార్. అసలు నేనేనా ఇది రాస్తుందని నాకు అనిపించిందా? ఓకే, వెరీ గుడ్, సూపర్. నాకు ఇంత మంచి అవకాశం వచ్చిందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు సార్. కానీ మా మేడం కూడా చిన్న పిల్లలు చెప్పినట్టు చెబుతుంది సార్, మాకు అన్ని వివరంగా చెబుతుంది సార్. అంతే కదా. చిన్న అసలుకి ఒకవేళ మా వాయిస్ వినపడిపోయినా మళ్ళీ ఎక్కడున్నా ఎతికల్లా పిలిచింది సార్. వదిలే ప్రసక్తి లేదండి. నాకు మేడం అది పిలిచినప్పుడు మా అమ్మల అక్కనే నాకు అనిపించింది. అప్పుడు లేకపోయినా గానీ ఇప్పుడు నాకు చదువు ఉంది అని అనిపించింది. ఉందమ్మా, ఉంది. మేము ఉన్నాము, ఏమి చెప్తున్నాం కదా, పరీక్షలు రాయించి ఏమ్మా లాస్ట్ కి మీ పిల్లలకి మీరు చెప్పుకునేటట్టన్నా తయారు చేస్తాం తల్లి, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా బాబు విజయ్ అని పిలవటానికి నాకు సరిగ్గా రాదు సార్. అలాంటిది ఇప్పుడు విజయ్ అని పిలుస్తుంటే మా పిల్లలు ఇప్పుడు సెలవులకు వచ్చి అమ్మా నువ్వు రైటింగ్ అని ఎలా రాస్తున్నావు అంటే అంతకంటే సౌభాగ్యం ఇంకేముంది తల్లి. మాకు రాస్తుందని వాళ్ళు చాలా ఆనందం పడుతున్నారు సార్. వాళ్ళు ఆనందపడతారు, నేను ఆనందపడతాను. అదేమ్మా. ఓకే. మా చెల్లి మా తమ్ముడిని చదివించినప్పుడు నాకు చదువు లేదు, కానీ మా తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉంటే నా లేని చదువు దాన్నే ఉపయోగపడ్డా సార్. నేను అప్పుడు అనిపించింది దేవుడా నాకు లేదు చదువు అని. కానీ అవకాశం ఇప్పుడు కలిగించారు సార్ మీరు. ఇంకా యాక్చువల్ గా 2 నెలలు అంటే అది పెద్ద డేస్ ఏం కాదమ్మా. 2 నెలలకి ఈ రోజు మీరు ఇంత ఆనందంగా ఉన్నారు కదా, ఒక సంవత్సరం తర్వాత మీరు అందరూ రాజులు రాణులు అయిపోతారు నాన్న, గ్యారంటీ నాది. అంత నేర్పిస్తాం. మా దగ్గర పస ఉంది, మా పుస్తకాల దమ్ము ఉంది. ఏమ్మా మీకు వదిలిపెట్టే ప్రసక్తి లేదమ్మా, మా పుస్తకాలు మొత్తం నేర్పించి పంపిస్తాం మీకు. ఓకేనా? మా మేడం గారు చెప్తుంటే ఒకటి మైండ్ కి ఎమ్మటినే ఎక్కిపోతుంది సార్. నాకైతే మాత్రం ఎమ్మటినే ఎక్కిపోతుంది చాలా. అసలు మా బాబోళ్ళు ఇంగ్లీష్ రాజు తప్ప నేను అనుకుంటా సార్, వీళ్ళకి ఏం అర్థం అవుతుంది అంటే పిచ్చికేతలు గీస్తున్నారు అని అనుకునేదాన్ని సార్. అవును. ఓకే. మరి నాకు ఏంటి అసలు ఏం అర్థం అవుతుంది వీళ్ళకి ఇంత పిచ్చికేతలు గీసేవాళ్ళు అనుకునేదాన్ని. ఇప్పుడు నీకు అర్థమైంది దాని వాల్యూ. అర్థమవుతుంది నాకు. ఓకే, ఫైన్, వెరీ గుడ్ అమ్మా, సూపర్. ఓకే అమ్మా, ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదు సార్, అందరూ మాట్లాడినారంటే ఓకే. ఇంకా మీ క్లాస్ మీరు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న. చెప్పు, ఎవరు? అఖిల సార్. అఖిల, కమాన్ అఖిల, చెప్పు. మేడమ్స్ అంటే ఎంత రాని వాళ్ళకైనా వస్తది అని ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని చాలా నేర్పిస్తారు సార్. నాకైతే అసలు చెప్పాలంటే బేసిక్ కూడా రాదు సార్. అలాంటిది ఇప్పుడు నేను ఏ ఇంగ్లీష్ చూసినా చదవగలుగుతున్నా సార్, రాయగలుగుతున్నా. వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. ఓకే. సో థ్యాంక్స్ సార్ మేడమ్స్ కి. అది టీచర్లకు ఫస్ట్ థ్యాంక్స్, తర్వాత నాకు అంతే. ఓకేనా? రైట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, మ్యూట్ పెట్టండి. ఇంకా చూడండి, ఇంకా ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి, లేదంటే క్లోజ్. ఓకేనా? అందరూ మాట్లాడకండి అమ్మా, అందరూ మాట్లాడు, ఒక్కొక్కరు మాట్లాడేళ్ళకందరికి మీరు పెట్టడమే గొప్ప సార్. ఇది ఎట్లా మీకు ఐడియా తట్టిందో మాకు తెలియదు సార్. చాలా అసలు ఎంత దీని వెనక దీని వెనక ఆ మాట అన్నావు కాబట్టి చెప్తున్నా. మా టీచర్లు 3, నేను, ఇది ఈ రోజు కాదమ్మా, మేము సంవత్సరం నుంచి పోరాడుతూ ఉన్నాం నాన్న. అందరికి చెప్తున్నాము, సంవత్సరం నుంచి పోరాడుతూ వస్తున్నాము. మరి మంచి రోజులు వస్తాయన్నారు కదా, అలాగా మరి మా టీచర్లకు
బయటికి వెళ్ళి చదువుకోలేం కదా సార్, బయటికి పోను అవకాశం ఉండదు మాకు. చదువుకున్నామంటే నవ్వుతారు, బయటికి పోయి ఈ వయసులో మీకు చదువు ఎందుకు అని. ఎక్కడైనా పోతే ఈ సెల్లులో మాకు అసలు చేసుకునేది రాదు సార్, పలకరు సార్, వీడియో అంటే అవి అంటే పిల్లలు పలకరు. అందుకు మీరు ఇది పెట్టినారు కాబట్టి సార్ నాకు ఇంగ్లీష్ లో అసలు పేర్లు రాసేది రాదు సార్, ఇప్పుడు పేర్లు అందరికీ రాస్తాను సార్. మెసేజ్ చేస్తాం కదా సెల్ ఫోన్ లోనే, పేర్లు అందరికీ వస్తాను సార్. మీకు అందరికీ ధన్యవాదాలు సార్, మీకు టీచర్లకు అందరు బాగా చెప్తున్నారు సార్. నేను పూర్తి నేర్చుకునేంత వరకు ఇది చదువుకోను సార్. ఇప్పుడు 1 year ఒక సంవత్సరం చూడండి మీరు, మీతో మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ కూర్చుందాం, ఇంకో 40 మంది వస్తారు, మళ్ళీ కూర్చుందాం. మీ దగ్గర నేను రిజల్ట్ చూపించాను అంతే, రిజల్ట్ చూపిస్తాం మేము అంతే. ఓకేనా? అది ఓకే సార్, సంతోషం అండి. హలో సార్, అమ్మా మాట్లాడుతున్నాను. సుధా గారు చెప్పండి అమ్మా. మా అందరు సార్ 0 కాడి నుంచి చేసి ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ లో జాయిన్ అయింది సార్. ఎవరు మీరేనా? ఓకే సుధారాణి, ఓకే చెప్పనా. సంవత్సరం అయింది సార్ చేరి. ఓకే, ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, వచ్చినందుకు మోసం ఏం కాలేగా? ఏం లేదు సార్, బాగుంది సార్. 0 కాడి నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ దాగిపోయినంటే ఒక మాట చూడండి, 0 దగ్గర నుంచి అంటే మేము ఏం చదువు లేకుండా అన్నాం అంతేనా? ఇంకా అవును సార్, అవును సార్. ఓకే సార్, 0 నుంచి వచ్చినావు ఈ రోజు. నీది నువ్వు నేర్చుకోని రాయడం చదవడం పర్వాలేదమ్మా? అన్ని వచ్చినాయి సార్, తెలుగు మొత్తం చదవగలుగుతున్నా సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మీదకి పోవాలి అంతేలేండి. ఓకే, పోయినా సార్ ఆల్రెడీ మల్లీశ్వరం మేడం గారు బాగా చెప్తారు సార్. మేడం సంతోషం కదా, జాయిన్ అయినా అంతేమ్మా, అంతే అంతే. బాగా నేర్చుకో ఇంకా నీట్ గా ప్రతిదీ నేర్చుకో, ఇబ్బంది పడొద్దమ్మా. ఓకేనా? సరే, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మా, సంతోషం తల్లిలో. సో చదువు అవసరం చాలా ఉంది సార్. ఎవరమ్మా? చెప్పండి మేడం. చదువు అవసరం చాలా ఉంది సార్. ఓకే, ఉండమ్మా ఒక్క నిమిషం, అమ్మ మాట్లాడుతుంది. ఈ రోజుల్లో చదువు అవసరం చాలా ఉంది సార్. మనం చిన్నప్పుడు అంటే అప్పుడు పెద్దగా దీని గురించి అంత అవగాహన ఉండేది కాదు సార్. కానీ ఇప్పుడైతే ప్రతి దానికి చదువుకి సంబంధం ఉంది సార్. అందుకోసం ప్రతి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సరే కళ్ళు ఎంత ముఖ్యమో చదువు అంత ముఖ్యం సార్. ఆ విషయంలో మీరు 100% ప్రూఫ్ సార్. ఇంకంతకు మించి మేము ఏం చెప్పలేము సార్. పెద్ద మాట, ధన్యవాదాలు తల్లి. చెప్పమ్మా. నాకు కార్ నడిపియడం వచ్చు, బండి నడిపియడం వచ్చు, అన్ని వచ్చు. కానీ నాకు ఒక చదువు ఒకటే రాకపోతే, నాకు అన్ని వచ్చినాయి ఇది ఒక్కటి రాలేదని బాధపడుతుండే. అమ్మ చూడు ఏమంటుంది, కార్ నడపడం వచ్చు, బండి నడపవచ్చు, చదువు రాదంటుంది. సో అది బాధ. ఓకే అమ్మా, ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు నేను 2 months అవుతుంది అని సార్. నేను ఇంగ్లీష్ బోర్డ్స్ చదువుతాను, ఇంగ్లీష్ వర్డ్స్ రాస్తాను, తెలుగు కూడా రాయగలుగుతున్నా. అక్కడక్కడ ఒత్తుల కాడ కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ అప్పుడు పేపర్ కూడా అలా చదవడానికి రాకపోతుంది. ఇప్పుడు ఫ్లూయెంట్ గా చదవగలుగుతున్నాను సార్. ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళినా కూడా చెక్ నేనే రాస్తాను. నువ్వే రాసుకుంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకోటి చెప్తున్నా, మీ అందరికి తెలియని ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడేది కూడా నేర్పిస్తానమ్మా, మీరు ఎవరు ఇబ్బంది పడకండి. ఫస్ట్ ఇవన్నీ అయిపోగొట్టండి, రాయడం చదవడం స్పెల్లింగ్లు ఏమ్మా, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం, ఇవన్నీ వచ్చిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ నేను ట్రైనింగ్ ఇస్తానమ్మా, మీకు ప్రక్క నుండి నేను నేర్పిస్తా, ఇబ్బంది పడకండి ఇక. ఓకేనా? అసలు 2 months లో నేను ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకోటి మేడం కూడా సార్. అవునమ్మా, టీచర్ మీరు ఒప్పుకోవాలమ్మా. అది రైట్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లులు. ఓకే, రైట్. సో చెప్పమ్మా. సార్ నేను జాయిన్ అయ్యి 2 weeks అయింది. 2 weeks 15 రోజులు. ఓకే. సో నాకు అంత ముందు కాకాలు కీకీలు అవే వచ్చేది. ఇప్పుడు పదాలు మెల్లమెల్లగా చదువుతున్నా. నాలాగా ఉండే వాళ్ళ ఆడవాళ్ళ కోసం అందరికి చెప్తున్నా, సార్ వీడియోలు చూసిన వెంటనే జాయిన్ అవ్వండి. మనకున్నది ఒకే జీవితం, ఆ జీవితం వల్ల చాలా ఉంటాయి ఎదుర్కొనేది. మనం చాలా అందంగా ఉండి కార్ డ్రైవింగ్ చేసి, బైకులు చేసి, ఇంకోరి మీద డిపెండ్ అవ్వకుండా, చదువు రాలేదు అనకుండా, ఈ జన్మకి నిజంగా అదృష్టం అనే చెప్పాలి. చాలా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి, అవన్నీ కొన్ని మాత్రమే నిజాలు ఉంటాయి. చాలా మంది ఏదో డబ్బుల కోసం చేస్తారు, కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. టీచర్స్ గాని సార్ గాని చాలా అంటే వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా కేర్ తీసుకొని చెప్తారనే నమ్మకంతోని
నేను ఎట్లనైనా సరే మేడం అన్నది ఈ సంవత్సరం కాదమ్మా వచ్చే సంవత్సరం 10th కంపల్సరీ ఎగ్జామ్ రాస్తారని ధైర్యం చేస్తే అది నేను ఖచ్చితంగా సాధించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అందుకని నాలాగా ఉండే వాళ్ళు చదువు ఈ జన్మలో ఇంకా ఇంతేనా అనుకునే వాళ్ళు ఎట్టు పరిస్థితుల్లో మిస్ అవ్వకండి, అందరు వచ్చేసేయండి. మనం పెద్ద సమస్య అవ్వాలి. ఒక్కరు కూడా ఈ జన్మలో మన తల్లిదండ్రులు అప్పుడు పరిస్థితుల వల్ల మనలో చదివేయలేకపోయారు. సో ఈ జన్మకి అదృష్టం మాత్రం ఈ వీడియోలు చూసిన వాళ్ళు అస్సలు వదులుకోకండి, ఒక్క రోజు కూడా వెయిట్ చేయకండి. ఇంకా మన తెలుగు ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ ఎవరైనా కావనమ్మా, తెలుగు అనేటువంటి ఇంట్లో వాళ్ళు ఎవరైనా గానీ ఇక నాకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, చదువు రాదు, చదువుకోలేదు అనకండమ్మా. అందరూ చేసుకోండి. మనం పెద్ద సంస్థ, అందరం ఒక ఫ్యామిలీ లెక్క దీంట్లో చదువుకొని పెద్ద పెద్ద రేపుకెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాము అని చెప్పేసి మళ్ళీ మనం తిరిగి కాల్ చేసి చెప్పగలగాలమ్మా. చెప్పినారు చాలా మంది చెప్తున్నారు, సంతోషం, నాకు చాలా ఆనందము. అది పైకి వచ్చు, అన్ని వచ్చు సార్. నాకున్న దాంట్లో నేను అన్ని విధాల్లో బాగున్నాను. నేను చాలా సార్లు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ తో నేను చాలా సార్లు నాకు ఎందుకు చదివేయలేదు, నన్ను ఎందుకు నేను చాలా సార్లు కొట్లాడినా. మేము అప్పుడున్న పరిస్థితుల చదువుకోలేదు. నేను చాలా సార్లు అనుకునేదాన్ని సార్, నా జన్మ ఇంకా అంటే ఒకే జన్మ, ఈ జన్మలో చదువుకోవడం సాధ్యం అని చాలా సార్లు అనుకున్నా సార్. ఇంకా ఈ జన్మకి ఇలా మీ దగ్గర నేర్చుకునేది ఉందేమో, అందుకే ఇలా జాయిన్ అయినా అని చెప్పేసి టీచర్ కూడా నిజంగానే ఒక అమ్మ లాగానే. మీరు ఏదైనా సరే ధైర్యం చాలా ముఖ్యం. కొందరికి వాళ్ళు అమ్మో కొంతమందికి మాట్లాడడం భయపడతారు, కానీ టీచరు ఏం కాదు, నువ్వు వదలకు, ఇవాళ కాకపోతే రేపు వస్తది, రాయండి. ప్రతి ఒక్కరు టీచర్ చెప్పింది కాకుండా మన కృషి కూడా మనం చేయాలి. ఎప్పుడు వీలైనప్పుడు అందరూ మన పాటికి మనం చదువుతుంటే మనం వెంటనే మేడం ఉంటది, మనం అందరం సక్సెస్ సాధిస్తామని ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నా సార్. సక్సెస్ అవుతాం 100% అని కోరుకుంటున్నా సార్. ఆల్రెడీ ఈ రోజు సక్సెస్ మీట్ ఏనమ్మా. ఇదంతా సినిమాలు హిట్ కొడితే ఎట్లా సక్సెస్ మీట్ లో పెడతారు చూడు, అట్లా ఇది కూడాను ఈ రోజు చెప్తున్నాను మనస్ఫూర్తిగా. అదృష్టం సార్, మేము ఇచ్చే దాంతో కాదు, కానీ నిజంగా తల్లిదండ్రులతోనే పోలుస్తున్నాను. నాకు ఈ జన్మలో లేదు అనుకోండి మళ్ళీ నా దగ్గరికి వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా మనం సాధించాలి అని చెప్పేసి నేను ఈ 2 weeks లో నేర్చుకున్నా. ఇంకా సంవత్సరం అయిపోయినా సరే మనకు చాలా ఉంటాయి. 1 hour 2 hours మన లైఫ్ కోసం మనం కేటాయించాలి అని నిర్ణయించుకున్నా సార్. ఈ టైమింగ్స్ అంతా బాగా అందరికి కుదిరినాయి కదమ్మా, బాగా చక్కగా వెళ్తున్నారు కదా. ఓకే, వెరీ సూపర్. వీళ్ళంతా 1-2 నెలలు అవుతుంది కదండి. నేను జస్ట్ వచ్చి 1 week కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా నేను చెప్తున్నానంటే అసలు ఇంకా మీకు తిరుగు లేదు సార్. ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ మేమందరం ఎంత అదృష్టం చేసుకుంటే మీలాంటి సార్ దొరికారు మాకు. సంతోషం, అదే పెద్ద మాట తల్లి. ఓకే ఓకే అమ్మా, రైట్, సరే. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏమ్మా, ఇక్కడ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. సరే, మధ్యలో కొన్ని పేర్లు పలికింటాము, కానీ ఎవరు తప్పుగా భావించద్దండి ఏమ్మా. ఇది ఇంకొక నలుగురికి ఉపాధి కావాలి, ఇంకొక నలుగురికి చదువు రావాలి. ఉపాధి అంటే ఏమి, ఇక్కడ చదువు వస్తే ఉపాధి జరుగుతుంది, మంచి పేరు వస్తుంది. అన్నిటికీ ఒక మూల సూత్రము కేవలం చదువు తల్లి. సో ఇది కేవలం మరి ఆడవాళ్ళ కోసమే పెట్టినటువంటి ఒక అద్భుతమైన ప్రపంచం, ఇది ఒక విద్యాలోకం అమ్మా. అది ఇకపోతే మా పుస్తకాల గురించి లాస్ట్ అండ్ ఫైనల్ అందరూ ఒకసారి చెప్పండి అమ్మా. సార్ ఒక్కసారి నేను మాట్లాడతాను సార్. చెప్తాను, దీని గురించి మీ సంస్థ గురించి వివరంగా చెప్తాను సార్. ఏంటంటే బయట ఇన్స్టిట్యూట్ చెప్తారు సార్, నేను ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను సార్. మా ఊళ్ళో వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, సార్ నాకు ఏది రాదు సార్, నాకు ఎలా ఉందంటే ఆయన ఏం చెప్పారంటే ఓకే జాయిన్ చేసిన తర్వాత ఆయన వేలు చెప్పేస్తున్నారు. సార్ నాకు రాదు సార్ అంటే ఏంటి నేర్చేసుకోవాలని చెప్పారు సార్. అస్సలు నాకు ఏది రాలేదు సార్, మీ మధ్యలోనే డ్రాప్ అయిపోయింది సార్. ఇక్కడ ఎలాగ సార్ అంటే ఎలాగంటే మనం చిన్నప్పుడు వాళ్ళు నేర్పించినప్పుడు ఎవరు నేర్పించారు సార్. ఈ సంస్థ లాగా నేను చెప్తున్నాను, ఎవ్వరు నేర్పించరు. ఏంటంటే ఆడవాళ్ళకి మెయిన్ వాళ్ళ నుంచి ఎవరు నేర్పించారు సార్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కేవలం 2 ముక్కలు నేర్పించేసి వెళ్ళిపోమంటారు. ఈ సంస్థ అలా కాకుండా ఒక వాళ్ళ దగ్గర నుంచి ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం ఇంకా చాలా చెప్తున్నారు సార్. మీలా సంస్థ ఎక్కడ ఉండదు సార్. ఇక్కడ ఏంటంటే అందరూ చెప్తున్నారు సార్, ఆడవాళ్ళకి
మాకు చదువు లేదు, అందరూ నన్ను ఏహ్యంగా చూస్తున్నారని బాధపడే బదులు వచ్చి మీరు వచ్చారంటే ఒకసారి క్లాస్ కి అసలు తిరిగి వెళ్ళరు సార్, అలా ఉంటది. అలాగే మీరు పెట్టిన యాప్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంది సార్. మేడం గారు చెప్పిన తర్వాత యాప్ వింటుంటే ఇంకా మీకు పెడుతున్న డిక్టేషన్స్ అన్ని రాస్తే మాకు 1 సంవత్సరం లోపల వచ్చేస్తుంది సార్ మొత్తం. సంవత్సరంలో మీరు పికప్ అయిపోతారమ్మా, అనుమానమే లేదు. సంవత్సరంలో మిమ్మల్ని ఒక పీకి తీసుకుని వెళ్ళిపోతాం, అంతే, నిలబడేది లేదు. సంవత్సరం కూడా సార్, సంవత్సరం లోపల వచ్చేస్తాం సార్. అంత కాన్ఫిడెంట్ పెంచినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. మీరు అలా కాదు సార్, తెలుగు చదవడం నేర్పిస్తున్నారు సార్, ఇంగ్లీష్ కూడా అలాగే, స్మోకిల్ ఇంగ్లీష్, గ్రామర్ అన్ని నేర్పిస్తున్నారు సార్. ఒక కాంబో లాగా మీరు మొత్తానికి ఒక మనిషి బయట వెళ్ళి ఒక ఉద్దేశం అదేనమ్మా, మా ఉద్దేశం. మా టీచర్లు గాని మేము గాని మిమ్మల్ని 0 లెవెల్ నుంచి ఒక ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు పైకి తీసుకుని వెళ్ళిపోవాలి అనేది మా ఉద్దేశం. అంటే నాకు ఏంటంటే సార్, నేను చెప్తున్నా సార్, డిగ్రీ కట్టాను సార్, నాకు ఏది రాదు. అలాంటిది ఇప్పుడు నేను ఒకసారి అనుకున్నాను సార్, ఇంకా అదర్ స్టైల్ చదువుదాం అంటే అందరూ అంటే అందరూ జోక్ అనుకున్నారు సార్. కానీ అప్పుడు నేను మేడం గారు చెప్తే, మేడం గారు నాకు ఒక మదర్ లాగా మీరు చెయ్యగలరు కాన్ఫిడెంట్ ఇచ్చి మీరు సపోర్ట్ చేశారు సార్. అంత సపోర్ట్ ఎవ్వరు ఇవ్వరు సార్, ఆఖరి ఫ్యామిలీ కూడా ఇవ్వరు సార్. అలాగా మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏం చెప్పలేదు. నేను సక్సెస్ అయ్యాక మళ్ళీ కాల్ చేస్తాను, పెడతాను సార్. 1 year సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మీరు పెట్టుకుందామమ్మా, మళ్ళీ మాట్లాడు, తప్పలేదు. అప్పుడు నా నేమ్ నేను రివ్యూ చేస్తాను సార్, సంతోషం చేస్తాను సార్ రివ్యూ. ఎందుకంటే నన్ను చూసి చాలా మంది వచ్చి స్టూడెంట్స్ ఇంకా జాయిన్ అయ్యి వాళ్ళ స్టడీ ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ చదవాలి సార్ అది. ఎందుకంటే మనకి మనుషులే కదా సార్, వస్తుంది, ఏది రాకుండా ఉండదు. అది కూడా రాని వాళ్ళు కూడా మీరు నేర్పిస్తారు సార్, అది మీ దగ్గర ఉన్న సార్ సస్తా ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఇలా మాట్లాడలేదు సార్, మీకు కాల్ చేసి గుర్తుంది సార్, మాట్లాడమంటే టెన్షన్ పడిపోయాను, మేడం గారు టెన్షన్ పడిపోయాను. ఈ రోజు అంత టెన్షన్ లేకుండా ఎంత ఫ్రీగా మాట్లాడతానంటే మీ వల్లనే సార్, మీ మేడం వల్ల మీ వల్లనే సార్. ఎంత కాన్ఫిడెంట్ ఇచ్చారు సార్, చాలా థ్యాంక్ యూ సార్. ఇదే సార్ మేము కావాల్సింది, అంతే కదమ్మా, అంతే కదమ్మా. రైట్, వెరీ గుడ్. తను ఒక మధ్యలో మానేశానని చెప్పారు కదండి, నేను కూడా అలాగే చేరి తను అన్న మధ్యలో మానేసి నేను ఫస్ట్ డే నాకే అర్థమైపోయిందండి, వీళ్ళు నేర్పించేవాళ్ళు కాదు. మేడం నేను మధ్యలో మానేలేదు మేడం, నేను జాయిన్ అయినప్పుడు 2 రోజులు చేసుకున్నాను మేడం. అలాగే తీసేసుకున్న తర్వాత 8 days కి నాకు ఏం అర్థం అవట్లేదంటే మళ్ళీ మనీ ఇమ్మన్నారు సార్. అలాగే నేను 3 దగ్గర అలా మోసపోయాను సార్. ఇప్పుడు ఇంటికి వచ్చారు అందరు అదే వే ఇంకా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తారు. ఏంటంటే సార్, ముందు జాయిన్ అయ్యేటప్పుడు ఒక విధంగా చెప్తున్నారు, తర్వాత జాయిన్ అయ్యాక వేరే విధంగా. అదే ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒకటి ఉంటది, లోపలికి వచ్చి డబ్బులు కట్టిన తర్వాత ఒక రకంగా ఉంటది. ఆ యాంగిల్స్ మాకు తప్పదమ్మా, తప్పది. నేను చెప్పాను సార్, నాకు అసలు స్పెల్లింగ్స్ రావండి, నాకు మెయిన్ ప్రాబ్లం అదే, నేను అసలు జాయిన్ అవడానికి కారణం కూడా అదే. ముందు నాకు అది కావాలంటే మీకు నేర్పిస్తాం మేడం అని చెప్పారు. నేను జాయిన్ అయ్యాక వాళ్ళు ఏంటంటే అండి, ఏదో పిల్లలు 10th క్లాస్ పిల్లలకి క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదా, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాన్ని బట్టి మనం ఇంప్రూవ్ అవ్వాలి. ఎలా అవుతామండి అసలు? ఇప్పుడు మీరు ఒక వర్డ్ ఇస్తారు నాకు, దానికి ఏ స్పెల్లింగ్ వచ్చిందో తెలియకుండా నేను ఎలా చేస్తాను చెప్పండి, ఎలా రాస్తాను నేను? ముందు స్టార్టింగ్ నేర్పించాలి కదండి. అదేమంటే మీకు ఏమి రాదో చెప్పండి, అది నేర్పిస్తాను. నాకు ఏది రాదు అంటే, నాకు నేను 100 పదాలు మాట్లాడతా, 100 రావు. అది ఉండాలి కదా ముందు వాళ్ళకి. అసలు బేసిక్ దగ్గర నుంచి లేకపోతే ఎట్లా వస్తావు నువ్వు పైకి? అసలు నిజం చెప్పాలంటే సార్, అసలు ఇంకా నాకు ఈ రోజు మీకు చెప్పాలనిపిస్తుంది. 100 వీడియోలు చూసానండి నేను యూట్యూబ్ లో, 100 చూసుంటా నేను. ఇంకా రోజు నాకు ఇదే పని, సెల్ తీసుకోవడం, ఇంగ్లీష్ ఇదే చెక్కిపోయింది. ఇంకా నాకు నా లైఫ్ లో రాదు, ఇంకా నేను వేస్ట్, ఇంకా ఇంగ్లీష్ గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అనుకున్నాను నేనైతే. కానీ నాకు దేవుళ్ళగా కనిపించారు మీరు. నేను అసలు ముందు జాయిన్ అవ్వక ముందే వీడియో చూసి మీరు చెప్తుంటే నేను చాలా రాసేసింది. నాకు ఇంకప్పుడు నమ్మకం వచ్చింది, నేను జాయిన్ అవ్వక ముందు ఇలా రాస్తానంటే జాయిన్ అయ్యి వాళ్ళు కోచ్ నాకు నేర్పిస్తే నేను ఇంకా ఎంత ఇంప్రూవ్ అవుతాను అని నమ్మకంతో నేను అసలు డబ్బుల దగ్గర కూడా ఆలోచించలేదండి. ఇక్కడ నాట్ ఓన్లీ మీరు ఒకటే కాదమ్మా, ఇక్కడ వచ్చిన ప్రతి ఆడవాళ్ళు కూడా డబ్బును చూడలేదమ్మా. అసలు డబ్బు కాదమ్మా, అది 4000 రూపాయలు అమౌంటే కాదమ్మా. సంవత్సరానికి పోల్చుకుంటే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కూడా అదే అనుకున్నానండి. ఇప్పుడు ఒక చీర కొంటున్నాము, ఒకసారి కట్టి దాన్ని పక్కన పడేస్తున్నాము, అలా కూడా ఇది కూడా అలాగే అనుకున్నాను. నేను జాయిన్ అయ్యేటప్పుడు అందరికి నేను కొంతమందికి అన్నిండొచ్చు, ఒకటే మాట అన్నా, ఏమంటే మీరు 4000 రూపాయలు కడుతున్నారు, 4000 రూపాయలు కడుతున్నారు, చీర చినిగింది అనుకో, రామ్ సార్ వదిలేసాడు అనుకో, లేదా మా అన్న తిన్నాడు అనుకో,
అంతే. నాతో మీరు అదే చెప్పారు సార్. అంతే అది చీర చినిగింది అనుకో, నీకు నా దగ్గర వచ్చిన తర్వాత మోసపోయినాను అంటే నీకు చీర కొనిస్తాను నేను. పంపిస్తా అన్నారు మీరు. నేను మళ్ళీ కొనిస్తాను నీకు, నువ్వు ఇబ్బంది పడద్దు. లాస్ట్ లో చీర కొనే పంపిస్తాను మీకు. కానీ మీరు ఎన్ని చీరలైనా చీరనే అమ్మా, చదువేనమ్మా. చదివే కదా సార్. చదువు మీకు బంగారు. ప్రతి దానికండి, ఎక్కడికి వెళ్ళనివ్వండి, బ్యాంక్ కి వెళ్ళనివ్వండి, ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఆన్లైన్ లేదని పెట్టాలని ఇంగ్లీష్, అసలు ఏదైనా తెప్పించుకోవాలి, అసలు ప్రతిదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా ఇంగ్లీష్ అన్న మాట తప్ప వేరేది రావడం లేదు. అదొక పెద్ద, అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అదొక పెద్ద సమస్య అయిపోయింది అనమాట. నా లైఫ్ లో నాకు ఏ ప్రాబ్లం లేదండి, ఒక ప్రాబ్లం ఏదైనా ఉందంటే ఈ ఇంగ్లీష్ ఒకటే. దానికి మేమున్నాం డాక్టర్లం, మేమున్నాం. దానికి దారి. ఓకే రైట్ అమ్మా, ఇక చాలు. 1 వీక్ నేను చాలా హ్యాపీ ఉన్నానండి. సంతోషము. అందరికి ఒక్కసారి మా పుస్తకాల గురించి చెప్పాలి మీరు, ఎందుకంటే ఇవి కూడా పుస్తకాలు కొనేటోళ్ళు ఉంటారు. మళ్ళీ 4000 ఇచ్చి క్లాసుకు రాకపోయినా కనీసం బయట పుస్తకాలు కొనేవాళ్ళు ఉంటారు. మీ హృదయపూర్వకంగా చెప్పండి, ఏమన్నా మీకు పుస్తక రూపకంగా మీ భావాలు చెప్పేసి ఇంకా అందరం జంప్ అయిపోదాం. ఎస్, 15 పుస్తకాల ప్యాక్ ఒక్కొక్కరు చెప్పేసేయండి, ఇంకా జంప్ అయిపోదాం అందరం. ఓకే, ఇది 15 పుస్తకాల ప్యాక్. ఎస్ చెప్పండి. నేను స్టార్ట్ చేస్తున్నాను సార్. ఈ 15 పుస్తకాలైనా అట్లీస్ట్ కొనుక్కోండి, క్లాసెస్ కి మీకు రాకపోయినా. మీకు 15 పుస్తకాలది ప్రతి వీడియో మీకు యాప్ లో ఉంటది, అది కూడా రాము సార్ చాలా క్లియర్ గా చెప్తారు. అలాగే మీకు డిక్టేషన్స్ రూపంలో చెప్తుంటారు. ఈ 15 పుస్తకాలు మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. దీని మించి ఏది ఉండదు. ఎందుకంటే మీకు తెలుగు చదవడం రాయడం నేర్పిస్తారు. ఈ మిగతా బుక్స్ అన్ని ఇంగ్లీష్ గురించి, ఇంగ్లీష్ స్టార్టింగ్ ఎలాగా, ఎండింగ్ ఎలాగా, మీరు ఒక న్యూస్ పేపర్ చదివేంత మెటీరియల్ మొత్తం దీంట్లో ఉంది. నేను చెప్తున్నానంటే మీరు మాత్రం ప్లీజ్ వచ్చి క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే క్లాసెస్ లో కూడా బాగా చెప్తారు, అది మీకు వివరంగా ఉంటది క్లాసెస్ లో. ఇవే పుస్తకాలే మా టీచర్లు ఏం చేస్తారంటే 3 పుస్తకాలు ఒకరు, ఇంకొక 3 పుస్తకాలు ఒకరు, 4 పుస్తకాలు ఒకరు, ఇంకా లాస్ట్ 3 పుస్తకాలు ఒకరు, అట్లా 15 పుస్తకాలు పంచుకుంటున్నాం. 4-5 మంది టీచర్లు మేము పంచుకొని మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇదే, ఇంకా వేరేది ఏం లేదమ్మా. ఓకే, వెరీ గుడ్. ఇంకొకరు నాన్న సార్, బుక్స్ కూడా చాలా బాగుందండి. ఒకరు బుక్స్ కూడా చూసి నేర్చుకోవచ్చు. నేను ఫస్ట్ అదే అనుకున్నా అసలు. అవునమ్మా, బుక్స్ కూడా చూసి నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే చూసి నేర్చుకోవచ్చు, కానీ మేడం చెప్తుంది బుక్స్ టీచర్ అదే నేను అదే ఫస్ట్ బుక్స్ వరకు అనుకున్నాను. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే అదే కదండి, గురువు లేని విద్య రాదేమో. గుడి విద్య అన్నట్టు అది. అవునమ్మా. అందుకనే ఈ కాన్సెప్ట్ లో మాకు టీచర్లు, వీటి కోసం మనం టీచర్లను ఇది చేయడం, మంచి టీచర్లు దొరకడం, వీటిని బాగా నమిలి తిన్న టీచర్లు మా టీచర్లు. అది వాళ్ళు క్లియర్ కట్ గా విప్పదీసి అనే మాట మాట్లాడకూడదు, కానీ ఇప్పదీసి చెప్తున్నారు. ఇంకా చెక్కలు చేస్తున్నారు దాన్ని అమ్మా. అది అంటే కొంతమంది నేను జాయిన్ అవ్వలేను అనుకున్న వాళ్ళు బుక్స్ ఓకే, ఇంకా పర్లేదు నేను కట్టగలను అనుకుంటే మాత్రం క్లాస్ లో కంపల్సరీ జాయిన్ అవ్వమని చెప్తాను. నేను క్లాస్ కు రాలేని పరిస్థితి ఉండి ఉద్యోగాలు చేసుకుంటున్నాం సార్, మాకు వీలు కాదండి, ఇంకా మాకు ఏదో ఒక రూపకంగా హెల్ప్ చేయండి అంటే మాత్రం పుస్తకాలు 1500 అమ్మా. ఇది రేట్ కూడా చెప్తున్నా, 1500 పుస్తకాలు ప్లస్ వీడియో కోర్స్ ఇస్తాను. మీకు ఎప్పుడు సపోర్ట్ అయితే ఉంటాం. మీరు చెప్పే విధానం కూడా మేము వీడియో చూస్తున్నాం కదా సార్, మీరు చెప్పే విధానం కూడా అర్థం అవుతుంది బాగా. పుస్తకాలకి వీడియోలు పెట్టినానమ్మా, సాధ్యమైతే చెప్తున్నామమ్మా. అది వీలైనంత వరకు జాయిన్ అవ్వమని చెప్తామండి, ఒకవేళ కుదరకపోతే ఎవరికన్నా. అంతే. సో టోటల్ గా 15 బుక్లు అమ్మా. ఓకే, అది రైట్. అందరి దగ్గర చెప్పమ్మా జయరా. ఎందుకు సార్ నీ బుక్స్ క్లాసెస్ కి రమ్మని నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, స్పెషల్ గా మేడమ్స్ మనకి కాగుడు చెప్తారు. అప్పుడు మనం చదువుతున్నప్పుడు చెప్తారు సార్, అమ్మా నీకు వర్డ్ స్లోగా వస్తుంది, బాగా వస్తలేదు అని చాలా వివరంగా. మనకి గుడింతాలు కూడా ప్రతి వర్డ్ కూడా వివరంగా చెప్తున్నారు సార్. అంత వివరంగా ఎవరు దాని గురించి చెప్తున్నాను సార్. మీరు పెట్టిన యాప్ లో ప్రతి వీడియో డిక్టేషన్ ఉంది, ప్రతిది వివరంగా చెప్తున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు కుదురుద్ది అన్న వాళ్ళు క్లాసెస్ కి రండి, మాకు కుదరదు అన్న వాళ్ళు మాత్రం బుక్స్ కొనుక్కోండి. మీరు బుక్స్ కొనుక్కున్నా కూడా 100% మీకు వస్తుంది. ఎందుకంటే వివరంగా 100% ఒక్కో బుక్ లోని పేజీలో డిక్టేషన్ పెట్టి ఎలా వస్తుంది వర్డ్, ఈ వర్డ్ ఎలా వస్తుంది అని ఎంత క్లియర్ గా చెప్తున్నారంటే మీ మైండ్ లో వెళ్ళిపోద్ది. అది మాత్రం గ్యారెంటీగా చెప్తాను నేను.
సో బుక్స్ కొనండి మా చక్కగా. బయట వాళ్ళకి చెప్తున్నా, అందరి దగ్గర, మా వాళ్ళ దగ్గర అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి. వాళ్ళు హ్యాపీగా క్లాసులు వెళ్ళిపోతున్నారు. బయట ప్రపంచం ఎవరైతే చూస్తూ ఉన్నారో, లేదు మేము పనులకు పోయేటోళ్ళం సార్, మాకు టైం దొరకదు సార్, మేము చాలా బిజీగా ఉంటాం సార్ అనే వాళ్ళకి కొంచెం బుక్స్ అయినా కొనండి. బుక్స్ కొని చదువుకోండి. చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా బుక్స్ అయితే ఇలా ఉంటాయి. చాలా మందికి చెప్తున్నాను మా బుక్స్ ఇలా ఉంటాయి అని చెప్తున్నాను అంతే. ఓకే మా రైట్. సరే మా టీచర్స్ తరఫున ఒక మాట చెప్పొచ్చా సార్? చెప్పండి నేను కూడా ఒక మాట, మా స్టూడెంట్స్ మా కోసం ఇంతసేపు చెప్పారు. అవును చెప్పండి సార్. నేను ఆరాధన సార్, నేను 1, 2, 3 మీకు బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క నిమిషం ఉండండి మేడం గారు, ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మా టీచర్ గారు మాట్లాడుతున్నారు, పేరు అవసరం లేదండి. సో ఇక్కడ 1, 2, 3 మేడం గారు చెప్పే క్లాసు, ఒక్క నిమిషం మా. ఇక్కడ మేడం గారు ఇప్పుడు మాట్లాడుతున్న మేడం గారు 1వ నంబర్ తెలుగు నేర్పించే పుస్తకం ఇది. మేడం గారు దీంట్లో పేపర్ టు పేపర్ చెప్తుంది, క్లియర్ గా చెప్తుంది. ఇంతమంది 50 మంది ఉన్నారు ఇక్కడ విద్యార్థులు, వాళ్ళందరూ ఇన్సెప్ట్ చెప్పారు కదా. మరి మేడం గారు ఏం అంత స్పెషల్ ఏం చెప్తున్నారంటే ఏం లేదండి, ప్రేమతో చెప్తున్నారు, ఒక అమ్మలా చెప్తున్నారు. ఈ బుక్ ఏదైతే ఉందో 208 పేపర్లు బుక్ మేము ఉన్న దాంట్లో పిల్లలకి అనుకూలం చేసి పంపిస్తున్నాం, అంతేగాని పెద్ద పెద్ద కలర్ ఫోటోలతో అలా కాదు. ఉన్న దాంట్లో నేర్చుకోవాలి పిల్లలు అనేటువంటి ఒక చిన్న, ఇప్పుడు తట్ట పెట్టకపోయినా విశ్రాకు పెట్టి అన్నం పెట్టాలట. ఏమ్మా కరెక్టా కాదా ఈ మాట? నువ్వు అన్నం పెట్టేటప్పుడు బండ మీద అయితే పెట్టకు, కనీసం తట్ట పెట్టకపోయినా విశ్రాకుతో పెట్టాలి. అలాగా మేము పెద్ద పెద్ద పుస్తకాలు ఇవ్వట్లే, ఉన్న దాంట్లో రాము సారు నేనే పిన్ను కొట్టి నేనే పంపిస్తున్నా. ఇంకా అర్థం చేసుకోండి. ఎవరైనా చేస్తారా? ఒక స్థాయిలో ఉన్నవాడు ఎవరైనా, నేను చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, కంట్లో నీళ్ళు వస్తాయి నాకు. అర్థమైందా? ప్రతిరోజు నేను పిన్ కొడతా దీనికి. అర్థమైందా? 15 పుస్తకాలు చేతిలో పట్టుకుంటారే, ప్రతిరోజు ప్రింటింగ్ కొట్టి పిన్ను కొట్టి నేనే మీ ఇంటికి కొరియర్ రూముకు పోయి కొరియర్ వాళ్ళకి పంపించేంత వరకు, మీ ఇంటికి అందేంత వరకు వెనకుండి, ఏమ్మా మీకు మెటీరియల్ వచ్చిందా, ఏమ్మా మీకు మెటీరియల్ వచ్చిందా లేదా, ఏమన్నా రాలేదా, ఉండండి కనుక్కొని చెప్తా అని చెప్పేంత వరకు మీ వెనక నేనున్నానమ్మా. తప్పుగా భావించద్దు ఏమ్మా. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకేనా? అందరికీ చెప్తున్నా. ఓకేనా? సో నేను అంత కష్టపడుతున్నా అని చెప్తున్నా. ఓకే. సో ఇకపోతే మేడం గారు బుక్ నెంబర్ 1 తెలుగు నేర్పిస్తారు, తెలుగు టు ఇంగ్లీష్ నేర్పిస్తారు. బుక్ నెంబర్ 2 ఇది రైటింగ్ ఇంగ్లీష్ అంటారు. తెలుగులో చిన్న చిన్న పదాలకి మేడం గారు చెప్తా ఉంటే నేను యాజ్ ఏ హెడ్ ఆఫ్ దెమ్, అంటే వాళ్ళకి నేను హెడ్ గా నేను చెప్తున్నా. ఇట్లాంటి టీచర్లు మళ్ళీ దొరకరు నాన్న, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఓకే. సో 2వ పుస్తకం ఇది. అది మీకు చిన్న ఏబిసిడీల దగ్గర నుంచి మీ పేర్లు ఇంగ్లీష్ లో రాసుకోగలిగేంత వరకు 2వ పుస్తకంలో ఉంటుందమ్మా. ఒత్తులు ఎలా రాయాలి, మనకి సున్నాలు వచ్చినప్పుడు, ఒత్తులు వచ్చినప్పుడు ఎలా రాయాలి అనేది ఈ ఒక్క పుస్తకం చాలమ్మా. ఈ ఒక్క పుస్తకంలో మనం చాలా నేర్చుకోవచ్చు అమ్మా. తర్వాత ఈ 3వ పుస్తకంలో ఇంకా ఇరగదీస్తుంది బుక్. ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. తెలుగులో కష్టమైన, ఇంగ్లీష్ లో ఒక్క నిమిషం, ఎవరో మాట్లాడుతున్నారు, కొంచెం మాట్లాడకండి. మేడం గారు చెప్పండి. ఈ 3 బుక్కులు మేడం గారు, ఇది 3 బుక్కులు కనుక నేర్చుకుంటే ఈ రోజు వీళ్ళందరూ మాట్లాడే మాటలకి ఒకటే ఆన్సర్, ఈ 3 బుక్కులమ్మా. అంతే కదమ్మా? అందరూ అంతే కదమ్మా? 3 బుక్కులమ్మా. ఈ 3 బుక్కులతో చెప్పండి అమ్మా. ఇక్కడ మేము ఒక స్పెషల్ గా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్. మాకు ఇంతమంది స్టూడెంట్స్, మేము వర్క్ ఫ్రమ్ హోమే చేసుకుంటున్నాం. మాకు ఇంతమంది స్టూడెంట్స్ కి మేము అమ్మ అయ్యాము, అమ్మమ్మ అయ్యాము, చెల్లి అయ్యాము, అక్క అయ్యాము, ఫ్రెండ్ అయ్యాము. నిజం సార్, వాళ్ళ ప్రేమ అభిమానాలు మా మీద ఇంత చూపిస్తున్నారంటే దానికి రీజన్ మీరే సార్. మా అందరినీ కలిపి ఉంచిన ఒక దారం లాంటి వాళ్ళు సార్ మీరు. అంతే చాలమ్మా, ఆ మాట చాలు. అంతే, దారమే అనుకోండి, తప్పేం లేదు. ఓకేనా? లోపల ఉంటాం, మా బాధలు మావి. ఎన్ని కష్టాలు పడ్డాం మా టీచర్లకే తెలుసు, అది నా బాధ మా టీచర్లకే తెలుసు. అంతకంటే ఇంకేం అవసరం. అమ్మా ఇప్పుడు సంవత్సరం నుంచి అన్నది వేరమ్మా సార్. ఇందులో 12 సంవత్సరాల నుంచి ఈ బుక్స్ తయారు చేయడానికి 12 ఏళ్ళు పట్టిందమ్మా. 1 year అన్నది అది చాలా, అంటే ఇప్పుడు లేటెస్ట్ గా మేము అప్డేట్ అయ్యి 1 year అంటే ఇలా క్లాసెస్ వైజ్ టైం తీసుకోవచ్చు, చెప్పొచ్చు, పిల్లల్ని బాగా చేయొచ్చు అని అనుకోవడం 1 year నుంచి. కానీ నా శ్రమ అక్షరాలు జోడించి ప్రతిదీ రాసి 300 పుస్తకాలు రాశానమ్మా. 300 పుస్తకాలు, అందులో 15 పుస్తకాలు బేసిక్ బుక్స్. ఇంకొక విషయం తెలుసా మీకు? అసలు తెలుగు కోసమే 15 బుక్కులు రాశానమ్మా. ప్రపంచంలో ఈ రోజు వరకు ఎవరు రాసినారో నాకైతే తెలియదు. తెలుగు కోసమే 15 బుక్కులు ఉన్నాయమ్మా. తీసుకున్న వాళ్ళకి తెలిసింటే, ఎవరన్నా తీసుకున్నారు ఒక్కరన్నా ఇక్కడ? మొన్న రీసెంట్ గా సుధా గారు ఎవరో తీసుకున్నారు అమ్మా. తీసుకున్నారు కదా. ఆ బుక్కుల గురించి ఎవరన్నా ఒకరు చెప్పండి అమ్మా. తెలుగు పుస్తకాలే, ఇంగ్లీష్ కాదు.
తెలుగు పుస్తకాల గురించే. వాటి గురించి చెప్పడానికంటే అండి, వాటిని అసలు చదివితే సార్ మనకు ఒత్తులు మొత్తం గుణింతగా అన్ని వస్తాయి సార్. ఏ టు జెడ్ తెలుగు గురించి మొత్తం అంతా ఆ బుక్స్ లోనే ఉన్నాయి సార్. దీని గురించి ఒక చిన్న మాట చెప్పండి సార్. మనకి పలకడం గురించి మేడం చెప్తారు సార్, ఆరాధన మేడం, ఆవిడ చాలా బాగా చెప్తారు. అంటే ఇంత కష్టమైన పదాన్ని ఇలా విడగొట్టి ఇలా చదవండి అని సుమా అని చెప్తారు సార్. ఆ చెప్పడంలోనే మనకి చాలా పదాలు మనకు అర్థమైపోతాయి సార్. అంతే కదమ్మా, అంతే. అందువల్ల ఏంటంటే అవి చాలా ఉన్నాయి సార్, అవి చదివితే గానీ అర్థం కాదండి. ఏదైనా సరే సార్ బుక్స్ ఉండాలి, మేడం ఉండాలి, అన్ని ఉంటేనే ఇది బేస్మెంట్ ఉండాలి. అలాగే ఇంకొక టీచర్ గారు మాకు 4, 5, 6 చెప్తారు. ఉన్నారమ్మా? 4, 5, 6 మా మేడం గారు చెప్తారు. ఒకసారి మీరు చెప్పండి నాన్న, దీని గురించి ఆల్రెడీ చెప్పారు, ఒకసారి మీరు చెప్పండి. 4, 5, 6 పుస్తకాలండి ఇంగ్లీష్. ఇప్పటి వరకు మీరు ఒకటో పుస్తకంలో తెలుగు చూస్తుంటారు, రెండో పుస్తకం, మూడో పుస్తకంలో మీరు తెలుగుని ఇంగ్లీష్ లో ఎలా, తెలుగు పేర్లుని ఇంగ్లీష్ లో ఎలా రాయడం అనేది చాలా వివరంగా, ఇంకా అంతకన్నా వివరంగా అంటేనే ఇంకా మొత్తం వచ్చేస్తుందేమో, అంతలాగా మీరు ఆ 3 బుక్స్ యూజ్ చేసుకొని నేర్చుకోవచ్చు. 1, 2 బుక్స్ ఒక మేడం చెప్తారు, 3వ బుక్ ట్రాన్స్లేషన్ ఇంకొక మేడం చెప్తారు. వాళ్ళిద్దరూ చెప్పిన తర్వాత నా దగ్గరికి మీరు ఇంగ్లీష్ కి వస్తారండి. ఇంగ్లీష్ కి వచ్చిన తర్వాత కంప్లీట్ గా తెలుగు నుంచి ఇంగ్లీష్ కి కాకుండా ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ కి అసలు ఒక ఇంగ్లీష్ పదాన్ని ఎలా రాయాలి, ఎలా ప్రారంభించాలి అనేది చెప్పేది 4వ పుస్తకం. 4వ బుక్. 5వ బుక్ వచ్చేసి ఎలా ముగిస్తారు, ఎలా ముగించాలి అనేది చెప్పేది 5వ బుక్. 5వ పుస్తకము. 6వ పుస్తకము వచ్చేసి డిక్షనరీ అండి. డిక్షనరీ అసలు ఒక డిక్షనరీని మీరు అప్రోచ్ అవటం ఎలాగా, డిక్షనరీని యూజ్ చేసుకొని మీరు ఒక పదానికి అర్థం తెలుసుకోవటం ఎలాగా, ఈ విధంగా అనేది మీకు 6వ పుస్తకంలో చాలా వివరంగా తెలియజేస్తుందండి 6వ పుస్తకం. నేనైతే ఒకటే చెప్తానండి, ఈ అవకాశం పద్దాకులు దొరకదు. అట్లే ఉంటుంది అంతా. అమ్మా మిగతా మైక్ మ్యూట్ చేయండి అమ్మా. మేడం తీసేయాలి కదా, ఒక్క నిమిషం రైట్ మేడం, సారీ మేడం. రండి, నేను ఇంత వివరంగా మీరు ఈ భూమి మీద ఈ ప్రపంచంలో ఎక్కడ ఇంగ్లీష్ పదం ఉన్నా దానికి మీరు చదివేలాగా, దాని స్పెల్లింగులు రాసేలాగా మేము మిమ్మల్ని తయారు చేయగలము. అది ఓకే. ఇది ఇంగ్లీష్ కు సంబంధించిన పుస్తకాలమ్మా. ఒకటి వచ్చేసి స్టార్టింగ్ మెథడ్. ఇంగ్లీష్ లో ఒక పెద్ద పదంని చూసి భయపడకండి. స్టార్టింగ్ లో ఏ విధంగా చదవాలి, ఎండింగ్ లో ఏ విధంగా చదవాలి, ఒక డిక్షనరీ అనేది చూస్తే డిక్షనరీని చదివే విధానం ఏంటి, ఈ బుక్కులతో మనం నేర్చుకోవచ్చమ్మా. ఇది ఒక టీచర్ హ్యాండ్లింగ్ చేస్తుంది, ఈ 3 బుక్కులు ఒక టీచర్ అట్లా. సో ఇంకొక టీచర్ ఉంది, మా మేడము అనుష మేడం ఉంటది సార్. సారీ. సో మీరు వచ్చేసి మా టీచర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఇన్ని రోజులు ఒక మనిషికి పేషెన్స్ ఉంటే ఎట్లాంటి యుద్ధాన్నైనా గెలవచ్చు అని విన్నాను సార్. మీ విషయంలో చూస్తున్నాను సార్. మీ ఓపిక నిజంగా గెలిచింది సార్. ఈ రోజు ఎంత ఓపికగా వేచి చూసారో, ఈ రోజు రిజల్ట్ వాళ్ళు నిజంగా అభిమానంతో మీరు ఏదో స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్లు ఒక్కొక్కళ్ళు వాళ్ళ అభిమానం బయట నాకు తెలుసు సార్. నాకు తెలుసు, అందరు అలా అనుకుంటారు సార్, కానీ వాళ్ళకి ఇంకా ఎంతో మాట్లాడాలని సార్. ఈ రోజు మొత్తం కూడా సరిపోదు సార్, సరిపోదు. సో చక్కగా వాళ్ళ అభిమానాన్ని బయట పెట్టారు సార్. ఇంకా చాలా మంది వీళ్ళని చూసి మీ ఇన్స్టిట్యూట్ ఎదుగుతారమ్మా, ఎదుగుతారు మా పిల్లలు. ఇంకా బయట వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మా ప్రపంచం ఉంది, ఆంధ్ర తెలుగు వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు అందరూ రావాలి, బాగా ఎదగాలి, మంచి టీచర్లు రావాలి. మంచి ఇప్పటి వరకు నేను పుస్తకాల్లో చదవటం, సినిమాల్లో చూడటం తప్ప పేషెన్స్ ఉంటే మనుషులు గెలుస్తారు అని నిజంగా మీ లైఫ్ లో, నా లైఫ్ లో మిమ్మల్ని చూసాను సార్. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఈ రోజు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నామంటే 50 మంది ఈ రోజుమ్మా, ఈ రోజు 50 మంది ఎక్కారు సార్. మీ సంవత్సరం ఒక 10 నెలల శాలరీ బోనస్ ఇచ్చినా ఇంత హ్యాపీనెస్ ఉండదు. అంత హ్యాపీనెస్ ఇచ్చారు ఇవాళ. ఎంత ఓపిక ఎదురు చూసారు ఆ రిజల్ట్ అంతే. సో మా నెక్స్ట్ మేడం గారు ఏం చేస్తారంటే 7, 8 అంత మొత్తం స్పెల్లింగ్స్ నేర్పిస్తుంది మేడం. 10,000 స్పెల్లింగ్ నేర్పిస్తారు వీళ్ళు. 10,000 స్పెల్లింగ్లు ఒకే టీచర్ నేర్పిస్తుంది. ఆమె పని ఏం లేదు, కేవలం స్పెల్లింగ్స్ నేర్పించడానికే ఆమె. సో అట్లా ప్రతిదీ వివరంగా, చాలా నీట్ గా, ప్రతిదీ అర్థాలతో సహా ఉండడము. ఒక్క నిమిషము. సో ఇక్కడ వచ్చేసి మా మేడం గారు అంటే 3వ టీచర్ చెప్తున్నాను మా ఒకసారి.
7th 8th 9th 10th 11th 12th మొత్తం కలిపి 6 బుక్లు ఉంటాయమ్మా వీళ్ళకి. 6 బుక్స్ లో మొత్తం మీకు 10,000 పైన స్పెల్లింగ్స్ 10,000 పైన ఉన్నాయండి. స్పెల్లింగ్స్ వస్తాయమ్మా. ఇప్పటి వరకు 4-5 పుస్తకాల్లో మీరు ఇంగ్లీష్ రాయటం నేర్చుకున్నారండి, వాటి అర్థాలు తెలుసుకున్నారు. ఇంకా వాటికి స్పెల్లింగ్స్ ఏమైనా తప్పులు పోతున్నాయేమో మీకు ఎలా తెలుస్తుంది? ఆ ప్రాక్టీస్ అంతా కూడా నెక్స్ట్ నేను థర్డ్ టీచర్ గా ఈ 6 పుస్తకాల్లో మీకు నేర్పిస్తానండి. అక్కడ మీకు స్పెల్లింగ్స్ అన్ని వచ్చేస్తాయి. అది ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ ఏం రాయాలి, ఏ అక్షరాలు ఎప్పుడు రాయాలి అనేది మొత్తం వివరంగా సార్ పుస్తకాల్లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్పెల్లింగ్ నేను వివరంగా నేర్పిస్తారు. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ నా స్టేజ్ అన్నమాట. మీరు నా దగ్గరికి రావాలంటే 13, 14, 15 ఇవి నావి అన్నమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఏమి, ఎందుకు ఒక రాయడము చదవడము స్పెల్లింగ్స్ విషయంలో మీరు లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ వరకు వస్తారు. ఇవన్నీ కూడా నేర్పిస్తాను, నేను నేర్పిస్తాను. ఇవి సపరేట్ గా డిక్టేషన్స్ రాయడము, తర్వాత సెల్ఫ్ రీడింగ్ మీరు సొంతంగా ఎట్లా చదవాలి, తర్వాత స్టోరీస్ మీ చేతుల మీదుగా నేను స్టోరీస్ నేర్పించేసి చదవడం ఎట్లా ఏం కదా ఇవన్నీ నేర్పించేస్తే మీరు ఇంతకు ఒక స్టేజ్ అయిపోతుంది అన్నమాట. అది సో ఈ విధంగా మొత్తం కలిపి 15 బుక్లు ప్యాక్ అమ్మా. ఓకేనా? సో బయట వారికి కూడా 15 బుక్లు ఏం కదా అనేది డౌట్ ఉంటుంది కాబట్టి చెప్పాను. సో ఈ 15 బుక్ల ప్యాక్ ఎవరైతే వాంటెడ్ గా అనుకుంటే తీసుకోండి. బయట ఉన్న వాళ్ళు గురించి మాట్లాడుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బుక్లు అయితే ఉంటాయమ్మా, అవి మేమే ఫ్రీగా ఇస్తాము. లోపలికి వచ్చిన వాళ్ళు క్లాసులు వినే వాళ్ళకి మేమే ఫ్రీగా ఇస్తాము. సో ఇకపోతే బయట ఉన్నటువంటి విద్యార్థులకైతే ఇవన్నీ కూడా మేము మీకు పంపించడం జరుగుతుంది, ఇంటికి మేమే పంపిస్తాము. సో దాని గురించి ఇంకా వివరాలు కావాలంటే కాల్ చేయండి, నో ప్రాబ్లం. రైట్ అమ్మా. సో ఈరోజు ఒక అద్భుతమైన దినము, అందరం మాట్లాడుకున్నాము, హ్యాపీగా ఉంది నాకైతే. చాలా ఒక మంచి సంస్థని ముందుకు నడిపిస్తున్న మా ఆడ సార్. నేను అమ్మా తల్లి చెప్పమ్మా. ఇప్పుడు ఈ బుక్ 1 నుంచి సార్ నీ దగ్గరికి నేను రావాలంటే ఒక డిగ్రీ ఇంటర్ కూడా సరిపోదు సార్, అంత కెపాసిటీ వచ్చింది సార్. నేను నీ దగ్గరికి అంత చదువు నేర్పిగలిగేంత శక్తి నీ కాడ ఉంది సార్. అంతేమ్మా, అంతే. మేము అది మా ఆశ, అదే నేను 12 ఏళ్ల వెనక ఆలోచన చేసింది అదే. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా చదివించినాను సార్. నీ కాడ ఇప్పుడు మేడం ఫస్ట్ బుక్ నుంచి 15 బుక్కుల వరకు చదివినా గానీ వాళ్ళు 20 సంవత్సరాలు చదువు మేము చదవగలిగే అంత ధైర్యం మాకుంది సార్. నీ దగ్గరికి రావాలని గోల్ పెట్టుకోవాలి సార్. మీ ప్రతి ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో వదిలినా కూడా ఈ రోజు డిగ్రీల కాడి వెళ్ళి బీటెక్లు చేస్తున్న స్టూడెంట్లు కావచ్చు, లేకపోతే డిగ్రీలు చేసినటువంటి విద్యార్థులు కూడా అడిగితే స్పెల్లింగ్స్ రావమ్మ వాళ్ళకి. పేరుకేమో ఇంగ్లీష్ మీడియము కానీ వాళ్ళకి స్పెల్లింగ్లు అడగండి, మీ పిల్లల్లో లేదా ఎవరైనా పక్కింటి వాళ్ళను అడగండి, తొందరగా చెప్పలేరు. కానీ ఒక రోజు చెప్తారు, మీరు ఏం చదవకపోయినా, అసలు చదివే లేకపోయినా ఈ రోజు మీరు ఒకరోజు ఛాలెంజింగ్ చేసి చెప్తారు. ఏమని? నువ్వు ఏ స్పెల్లింగ్ అడుగురా నేను చెప్తా అంటావు. మీ పక్కింటి వాళ్ళతో నువ్వు ఫైట్ చేస్తావు కూడా. ఆ రోజు వస్తుందమ్మా. నేను 1 సంవత్సరం నుంచి నీ దగ్గరికి వచ్చిన ఈ రోజు మా బాబు చేత నేనంటే ఆ బాబు చెప్పలేకపోతుండ. నేను 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు నీకు చదివి చెప్పించిన, నేను 1 సంవత్సరం కాడ నేర్చుకున్నా. కానీ నాకు వచ్చి మాత్రం నువ్వు కొంచెం వాళ్ళకి రాదు అది. అదే సరే, ఓకే అమ్మా, రైట్ అమ్మా. మరి క్లాస్కి వెళ్ళండి, ఇంకొక గంట సేపు ఉంది. ఏమ్మా, నేను ఈరోజు మీ టైం తీసుకున్నాను, ఏమనుకోవద్దమ్మా. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్, థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్ సార్. క్లాసులకి వెళ్ళండి, నేను రూమ్ ఇస్తున్నాను, ఒకసారి రూమ్ లో పోయి మాట్లాడుకోండి. వెల్కమ్ మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ సంతోషంగా ఉంది సార్. యా వెల్కమ్ మా. అందరికి ఆనందం తల్లి. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇలాంటి క్లాస్ మీరు 1 month ఒకసారి పెట్టండి సార్. ఇంకా మాకు డెవలప్ ఎంతమంది ఎట్లా వస్తున్నారు, ఏం కదా, ఏదో మేమే ఏదో పోతా ఉన్నాము నేర్చుకుంటున్నాము కాకుండా మీరు ఎలా డెవలప్ అవుతున్నారు, వేరే వాళ్ళందరూ ఎలా ఉన్నారు, అందరూ ఒక భావముతో, అందరూ ఒక అక్క చెల్లెళ్ళకి అందరు కలిసి ముందుకు సాగండమ్మా. నేను ఎప్పుడు మేము మా టీచర్ల తరపున మేమందరం మేము ఇంకా ఇంప్రూవ్ అయ్యామని చెప్పాలని చెప్పాలి. మళ్ళీ 1 month మళ్ళీ క్లాస్ పెట్టండి.